మేల్కొన్నాం, రైట్? సో దాని యొక్క చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎందుకంటే జీవితాలు ఎలా మారుతున్నాయి. సో నిన్న ఒక న్యూస్ విన్నా నేను. ఆ న్యూస్ ఏంటంటే, మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు పిల్లల్ని మంచిగా చదివించారు. జెన్ ప్యాక్లో జాబ్ వచ్చింది హైటెక్ సిటీ దగ్గర. కానీ మొన్న 40,000 మంది ఎక్కడ టీసీఎస్ అమెజాన్లో టీసీఎస్లో 40,000 మందిని తీసేశారంట, సాఫ్ట్వేర్లని 40,000 మందిని. అది విషయం నాకు ఎట్లా తెలిసిందంటే, మాకు తెలిసిన ఒక లీడర్ ఉన్నారు, వాళ్ళ పాపది అమెజాన్లో 15,000 మందిని తీసేశారంట. 15,000 కొంచెం తక్కువ అనుకుంటాను. దాంట్లో ఆమె జాబ్ పోతే ఆమె ఇట్లా మా పాపది జాబ్ పోయింది, ఇంట్లో కూర్చుంది అంటే, నాకు టీసీఎస్లో తెలిసిన మా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ కంపెనీ పర్మనెంట్ డ్రైవర్ అయినా. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఏమంటారంటే, టీసీఎస్లో 40,000 మందిని తీసేసారు, అది హైదరాబాద్లో 15,000 మందిని తీసేసారు హైదరాబాద్ వరకు. ఆ 15,000 మందిలో మన సినర్జీ పార్క్ అని గచ్చిబౌలి 888 ముందట ఉంటుంది. ఎందుకంటే టీసీఎస్లో నేను డ్రైవర్గా చేసిన కాబట్టి అక్కడ అందరూ ధర్నా చేస్తే పోలీసు వాళ్ళను సెక్యూరిటీ గార్డులను పెట్టి వాళ్ళను చెల్లాచెదరం చేసి పంపించేసారంట. పరిస్థితి అంత ఘోరంగా ఉంది అని చెప్తే నాకు ఒక్క నిమిషం అనిపించింది, దేవుడా నేను నిజంగా 7th క్లాస్ చదువుకొని ఆపేసింది మంచిగా అయిందేమో. నేను చదువు చిన్న చేయట్లేదు, కానీ ఇంత కష్టపడి చదువుకున్నాక కూడా బయట మార్కెట్లో పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ 15,000 మంది జాబ్ చేస్తున్నారు, నెలకి 1,00,000 రూపాయలు వస్తున్నాయి అని చెప్పేసి ఏదో ఒకటి కొని ఉంటారు కదా, ఈఎంఐ పైన రెంట్లు పే చేసి, ఇల్లు కొంటే ఇంటి ఈఎంఐ ఉంటుంది, లేదంటే రెంట్ అన్న పే చేయాలి, అవునా కాదా? స్కూల్ పిల్లల ఫీజులన్నా పే చేయాలి, అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి, సడన్గా జాబ్ పోతే మనిషి ఎంత డిస్టర్బ్ అవుతాడు. కానీ దేవుని దయ వల్ల ఈరోజు అందరం మనం మంచి రైట్ ప్లాట్ఫామ్లో ఉన్నాము. కరోనా వచ్చినా తుఫాన్ వచ్చినా ఇది ఆగేది కాదు, పెరిగేది. ఎస్ ఆర్ నో? అలాంటి అద్భుతమైన అవకాశం ఈరోజు మీరు తీసుకున్నారు కానీ చాలామందికి అనిపిస్తుంది, నిజంగా నేను వెస్టీజ్లో సక్సెస్ అవుతానా, నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, నేను ఎవరికి చెప్పినా బిజినెస్ నన్ను వెక్కిరిస్తున్నారు, ఏడవైనా మా చర్చలే చేస్తున్నారు, చెప్తున్నాం కానీ చాలామంది వస్తున్నారు, కొంటలేరు. ఒకవేళ కొన్న మళ్ళొచ్చే నెల కొంటలేరు, కొన్న మీటింగ్కి వస్తలేరు, వచ్చిన 5-6 నెలలు నిలబడుతున్నారు, మళ్ళీ ఆగిపోతుర్రు. అందరు జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? జరుగుతుంది అంటే మీరు కాబోయే డిసిడీస్. జరుగుతుంది అంటే మీరు సక్సెస్ కాబోతున్నారు. జరగట్లేదంటే కొంచెం డౌట్ వస్తుంది ఏమో అని. అందరికి జరుగుతుంది కదా, నాకు గిట జరిగింది, మీకు గిట జరుగుతుంది, రేపు మీ కింద వచ్చే టీంలో గిట ఇది జరుగుతుంది. ఇది జరుగుతుందంటే మీరు రాబోయే డిసిడి డిసైడ్ అయిపోండి. ఎందుకంటే ఈరోజు చాలామందికి ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నేను డ్రైవర్ని అంటే కొత్త వాళ్ళకి నమ్మబుద్ధి కాదు. ఈయన ఎందుకు డ్రైవర్ అవుతాడు, సూట్ బూట్ వేసుకున్నాడు, 7వ తరగతి చదివినట్టు అన్నీ అబద్ధాలే అనిపిస్తుంది కొత్త వాళ్ళకి, రైట్? ఇలా నేను ఫోటోలతో ప్రూఫ్ చూపిస్తాను మీకు, ఫోటోలతో. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి అయితే బిజినెస్ స్టార్ట్ అయ్యానో, ఆ స్టార్ట్ అయిన తర్వాత నాకు కూడా చాలాసార్లు అనిపించింది సక్సెస్ అయితేనా కానా కానీ ఒక గట్టి నమ్మకం అయితే ఉండే, ఖచ్చితంగా అయి తీరుతా. ఎందుకంటే నా వెనకాల అప్లయన్స్ ఉన్నారు, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది. ఆ నమ్మకం పెట్టుకొని గట్టిగా పని చేసుకుంటూ పోయినా 1,00,000 రూపాయలు వస్తే చాలు, ఈ జీవితం నాది గడ్డ మీద పడుతుంది, నేను బయట పడతాను, నా ఫ్యామిలీ బయట పడతారని చెప్పి 1,00,000 రూపాయల గురించి ఆలోచించి పని చేసుకుంటూ పోయినా 1,00,000 రానికే మాత్రం నాకు 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ 2 లక్షలు కానికే టైం పట్టలేదు, ఆ 2 లక్షలు 4 లక్షలు కానికే టైం పట్టలేదు. నా హయ్యెస్ట్ ఇన్కమ్ 13 లక్షల ప్లస్ అండి, హయ్యెస్ట్ ఇన్కమ్, రైట్? సో ముందు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను ఎక్కడికి స్టార్ట్ చేయబోతున్నా చాలామందికి నమ్మకం కాదు, అందుకొచ్చి నేను ఫోటోలతో చూపిస్తున్నాను. మా విలేజ్ వచ్చేసి పటాన్చెరు పక్కన బీడేల్ బానూరులో నేను 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు, నేను మా అన్న ఇద్దరం. సో ఆ టైంలో ఇక మా ఇంటి పక్కన ఉన్న గల్లీలో వాళ్ళందరూ చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుండే అనమాట. ఎందుకంటే పక్కనున్న వాళ్ళు బీడీఎల్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, లేదంటే వాళ్ళకి భూమి ఉంటుంది, వాళ్ళకి వ్యవసాయం ఉంటుంది, ఏదో ఒక ఇన్కమ్ సోర్సెస్ ఉంది. కానీ నేను చిన్న ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు, మా అమ్మ ఊర్లలో కూలి పని పోతుండే, అప్పుడప్పుడు ఆదివారం లీవులు స్కూల్ లేనప్పుడు నేను గిట్ట ఆమెతో పాటు వరిగొనికి పోతుంటే, వరిగోని అందరు తెలుసు కదా ఊరంటే, రైట్? వరిగొనికి పోతుంటే రాత్రి ఇలా గడ్డి దొక్కి పోతురు కదా, కళ్ళ అక్కడ వేసి
ఆడికిడ పోతుంటే. ఆ తర్వాత మా అమ్మ బీడీఎల్లో ఇళ్ళలో పని చేసింది. ఆ పని చేసుకుంటా ఏదన్నా కానీ నా పిల్లల్ని చదివిద్దామని చెప్పి ఆమె బాగా ప్రయత్నం చేసింది. నేను 6వ క్లాస్ వరకు చదువుకున్నా. కానీ పరిస్థితి ఎట్లుంటుందంటే ఆ కూలి పైసలు టైంకి రావు, ఇక్కడ ట్యూషన్ ఫీజు కట్టలేని పరిస్థితి. ఇంటి పక్కన అందరు చూస్తే ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, మా ఇంట్లోనేమో తినడానికి ఫుడ్ ఉండదు. సో అప్పుడు నాకు అర్థమయ్యి నేను గిట్ట ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో బీడీఎల్ టౌన్షిప్లో న్యూస్ పేపర్ వేసే పని స్టార్ట్ చేసినాం. అప్పుడు ఎంత జీతం? 150 రూపాయలు. ఆ న్యూస్ పేపర్ వేయనీకే పొద్దున 3 గంటలకు లేపుతారు. ఆ 3 గంటలకు లేవబుద్ధి కాదు, కాకపోతే ఇక తప్పదు కాబట్టి 3 గంటలకు లేచి మెయిన్ గేట్ దగ్గర పోయి ఆ పేపర్, అప్పుడు ఉదయం ఆంధ్రప్రభ పేపర్ ఉంటుండే. ఎప్పుడు నేను పేపర్ వేసినప్పుడు ఐడియా ఉండొచ్చు, ఇక్కడ విలేకరు గిట్ట ఉన్నారు. ఉదయం ఆంధ్రప్రభ పేపర్ అది సెట్ చేసుకొని మొత్తం టౌన్షిప్లో వేస్తుంటే, బీడీఎల్ టౌన్షిప్లో ఒక్కొక్కటి 3 ఫ్లోర్ల ఇల్లు. ఆ కిందికి మీద పడేస్తే మళ్ళీ అది సజ్జల మీద పడతాయని చెప్పి నేను మీద ఎక్కువ వేసేస్తుంటే, ఆ తర్వాత అక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సైకిల్ మీద పోయి అక్కడ వేస్తుంటే, అక్కడ నుంచి ఒక 4.5 కిలోమీటర్ బానూరుకి వచ్చి బానూరులో మాల్ పటేల్ ఉంటుండే, ఆయన దగ్గర పేపర్ వేసి అక్కడ నుంచి ఇంటికి వచ్చి ఇంటికాడ సైకిల్ పెట్టి అన్నం వేసుకొని తిని స్కూల్ పోదామని చెప్పేసి రెడీ అయ్యి ప్లేట్లో అన్నం వేసుకుంటే కూర ఉండేది కాదు. అమ్మ కూర ఉండలేవంటే కూలి పైసలు రాలో బిడ్డ, కారం పొడి వేసుకొని తినిపో అంటుండే. అట్లా ఉంటుండే పరిస్థితి. అయినా అట్లాంటి టైంలో నాకు అర్థమైంది. 7th క్లాస్ చదువుకున్న, 7వ క్లాస్లో 2nd క్లాస్లో పాస్ అయినా, 7వ క్లాస్లో. కానీ ఇక అప్పుడు అర్థమైంది, ఇక నేను కంప్లీట్గా బంద్ చేయాల్సి వచ్చింది. స్కూల్ బంద్ చేసి బీడీఎల్ ఆన్సిలరీలో. సో ఇది బానూరులో ఇల్లు మాది. యాక్చువల్గా అది గిట్ట సొంత ఇల్లు కాదు, గవర్నమెంట్ నుంచి అప్పుడు ఇచ్చిన ఇల్లు ఉంటుంది అనమాట. అప్పుడు ఎప్పుడు 40-45 సంవత్సరాల క్రితము. రైట్. ఇది నేను న్యూస్ పేపర్ వేసే పని చేశాను. ఏమేమి పని చేసిన అంటే చాలామందికి నమ్మబుద్ధి కాదు. కొంచెం కిందికి తీసుకొని సార్, వెనక్కి వెళ్దాం ఇంకొంచెం. ఇక్కడ చూసినట్లయితే ఇది మా ఇల్లు అని చెప్పిన కదా. ఈ ఫోటో ఎందుకు పెట్టినా అంటే ఇక్కడ ఈ 4 పైల బండి కనిపిస్తుంది కదా, నేను మా అన్న అని చెప్పిన కదా. మా అన్న ఆ వైన్స్ దగ్గర ఈ 4 పైల బండి మీద మిర్చీలు బజ్జీలు అవి అమ్ముతారు కదా, ఆ పని చేస్తుండే. నేను ఆ 6th క్లాస్లో ఉన్నప్పుడు ఈ స్కూల్ పోయి వచ్చి సాయంత్రము పార్ట్ టైంలో అదే వయసులో గ్లాసులు కడగని పోతుంటుంది. అంత ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఇంతగానము ఏ పరిస్థితులు ఉన్న వ్యక్తి నా లైఫ్ స్టైల్లో మారిందంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆ అవకాశం ఉందని హోప్ ఇవ్వడానికి ఇంత డెప్త్గా చెప్తున్నా నేను. రైట్. సో నెక్స్ట్ ప్లీజ్. సో ఆ తర్వాత నేను 7th క్లాస్లో స్కూల్ బంద్ చేసి బీడీఎల్ ఆన్సిలరీలో 450 రూపాయల జీతానికి బీడీఎల్ ఆన్సిలరీలో పని చేయడానికి పోయినా. ఆ దసరా పూజలప్పుడు పూజలు చేస్తారు కదా, ఆ టైంలో దిగిన ఫోటో అనమాట ఇది సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్. కానీ నాకు మొదటి నుంచి ఒక అలవాటు ఉండేది ఏంటంటే, ఏడనన్నా ఒక తాను పని చేస్తే ఇదే జీవితం అని మాత్రమే నేను ఉండకుంటే, ఏడన్నా కష్టం ఎక్కువైనా పర్లేదు, ఒక 100 రూపాయలు ఎక్కువ వేస్తాయంటే నేను అక్కడ మార్చడానికి నేను రెడీ ఉంటుండే. అక్కడ పని చేస్తున్నప్పుడు బానూరులో ఒక కోళ్ళ ఫారం స్టార్ట్ అయింది, మారుతి హ్యాచరీస్ లిమిటెడ్ అని. అక్కడ లేబర్ అవసరం, డైలీ 50 రూపాయలు ఇస్తారు కోళ్ళ ఫారంలో, అంటే వారానికి 350, అంటే నెలకి 1500 రూపాయలు. సో జీతం ఎక్కువ వస్తుందని మళ్ళీ కోళ్ళ ఫారంలోకి వచ్చిన, కోళ్ళ ఫారంలో కూడా పని చేసిన. ఆ తర్వాత నెక్స్ట్ ప్లీజ్. ఆ తర్వాత కోళ్ళ ఫారంలో ఒక్క పని లేదా అన్ని పనులు చేసేవాడిని. అంటే ఇప్పుడు మా డ్యూటీ టైము పొద్దున 7 నుంచి 5 వరకు ఉంటుండే. ఆ తర్వాత డ్యూటీ అయిపోయినాక చాలామంది రైతులకు తెలుసు, కోళ్ళ ఫారంలలో మన ఏదైతే కోళ్ళది ఎరువు ఉంటుంది కదా, వాళ్ళు ఫార్మర్స్ వచ్చి లారీలు తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని పోవాలి, లేబర్ని తెచ్చుకోవాలి. మేమేం చేస్తుంటే 5 గంటల తర్వాత అదే గుత్తకు తీసుకొని మేమే నింపుతుంటాం, అన్ని పనులు చేసుకుంటే. నెక్స్ట్ తర్వాత నాకు ఫీడ్ మిల్ ఉండే, ఫీడ్ మిల్ అంటే దానా తయారు చేసేది, అక్కడ కూడా పని చేసేది. రైట్. నెక్స్ట్ ప్లీజ్. తర్వాత అక్కడ ఒక ట్రాక్టర్ ఉండే, ఆ ఫీడ్ మిల్ నుంచి ఒక్కొక్క షెడ్కు ఫీడ్ వేయడానికి డ్రైవర్ ఉంటుండే. ఆ డ్రైవర్ ఎక్కువ లీవులు పెడుతుండేనా. అప్పుడు లీవులు పెట్టినప్పుడల్లా నేను ఆ ట్రాక్టర్ మీద డ్రైవింగ్ కొంచెం నేర్చుకొని, అక్కడ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, కోళ్ళ ఫారం ఎన్ని రోజులు చేసినా అంతే, ఇంకా మనం డ్రైవింగ్ వచ్చు కాబట్టి డ్రైవర్గా పోతే బాగుంటుంది అని చెప్పేసి నాకు తెలిసిన ఒక డ్రైవర్ ద్వారా నేను ఒక డ్రైవింగ్ జాబ్ అడిగితే ఆయన బీడీఎల్లో ఈరోజు ఈ వెస్టీజ్ అవకాశం ఎవరైతే నాకు ఇచ్చారో అరుణ కుమారి మేడం, వాళ్ళ అన్న దగ్గర ఈ అంబాసిడర్ కార్ మీద నన్ను డ్రైవర్గా పెట్టించింది. అక్కడ 2500 జీతం. రైట్. సో వాళ్ళ దగ్గర ఒక 1 year చేసిన తర్వాత ఆ కారు పాతది ఊకే రిపేర్ వస్తుందని చెప్పేసి వాళ్ళ కారు అమ్మేసారు. అమ్మిన తర్వాత నా జాబ్ పోయిన తర్వాత నేను ఒక రఘు మెకానిక్ అని సోమాజిగూడలో ఉంటుండే, ఆయన ద్వారా మళ్ళీ నేను హైటెక్ సిటీలో ఈ టీసీఎస్ ఉంది కదా ఇంతకుముందు చెప్పిన, ఇక్కడ ఒక ఎంప్లాయీ దగ్గర పనిచేసిన. దానికంటే ముందు గజల్ శ్రీనివాస్ తెలుసు అనుకుంటా, సింగర్ తెలుసు కదా, ఆయన ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలో ఉంటుండే.
ఆయన దగ్గర ఒక 8 నెలలు పని చేసినాం. చింతల బస్తీలో ఒక రూమ్ తీసుకొని బ్యాచిలర్తో పాటు ఉంటుంటే, ఆ తర్వాత ఆయన తను వదిలేసిన తర్వాత మన టీసీఎస్లో ఎంప్లాయీస్ దగ్గర చేసిన. రైట్, నెక్స్ట్ ఈ ఎంప్లాయీస్ దగ్గర వీళ్ళు సాఫ్ట్వేర్ నుండి వాళ్ళ దగ్గర చేసిన. అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు పోయినప్పుడు నన్ను దొరకపోయారు వెనక, నాకు చూపించడానికి కాదు, వాళ్ళ సంఖ్యలో పాప ఉంది కదా ఆమెను ఎత్తుకొని తిరుగుతుంటే ఎప్పటి నేను ఆమె ఎత్తుకోనికే నన్ను లోపల ఉంటుండిపోయారు అనమాట. సో తర్వాత వాళ్ళ దగ్గర పని చేస్తున్నప్పుడు ఇంచుమించున్న 6,500 జీతం వస్తుంది టీసీఎస్లో. అప్పుడు నా పెళ్ళి అయింది 1 ఇయర్ అయింది, పాప పుట్టింది, ఖర్చులు పెరిగినాయి. మళ్ళీ ఖర్చులు ముందే అప్ అండ్ డౌన్ చేయాలి, జీతం సరిపోతుందంటే మళ్ళీ ఖర్చులు పెరిగినాయి. అప్పుడు ఏం చేయాలి, ఇంకేదైనా చేయాలని ఆలోచిస్తున్న టైంలో మన హైదరాబాద్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యింది. 600 మంది డ్రైవర్ల రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి అందరు డ్రైవర్లు అనుకుంటున్నారు. ఆ టైంలో నేను ఏం చేసిన, టీసీఎస్లో చేసుకుంటేనే బేగంపేట వెళ్ళి ఇదే మేరు క్యాబ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక కండిషన్ చెప్పి బండి ఇచ్చారు. కండిషన్ ఏంటి అంటే కనుక, మేము మీకు బండి ఇస్తాము, బిజినెస్ ఇస్తాము, కానీ రోజు 350 రూపాయలు మాకు కట్టాలి. నువ్వు బండి నడపకపో, జ్వరం కానీ యాక్సిడెంట్ కానీ సంబంధం లేదు, రోజు 350 కట్టాల్సింది. ఈ కండిషన్ మీద అందరికీ బండ్లు ఇచ్చారు. సో బాగానే ఉంది అని చెప్పేసి డీజిల్ మేమే పోసుకోవాలి, సర్వీసింగ్ వాళ్ళే చేసేది, బండి వాళ్ళది, బిజినెస్ వాళ్ళది. మంచిగా ఉందని చెప్పేసి పని చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు మా భార్య మా పాప ఊర్లో ఉన్నారు. ఈ డైలీ తిరగడము, మళ్ళీ ట్రాఫిక్లో ఊరికి పోయి రావడం టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి భార్యని మా పాపని తీసుకొని హఫీస్పేట్కి వచ్చేసిన. ప్రేమ్ నగర్లో కిరాయికి ఉన్నాయి. అక్కడ కిరాయికి ఉండి ఒక 4 సంవత్సరాల దాకా చేసిన మేరు క్యాబ్లో చాలా మంచిగా ఇన్కమ్ సంపాదిస్తున్నాము, మంచిగా సెట్ అయింది అనుకున్న టైంకి హైదరాబాద్లో మా మేరు క్యాబ్లో ఈ 350 రూపాయలు రోజు కట్టాలి కదా. ఇది ఏం చేసిరంటే వాళ్ళు ప్రతిసారి 350 నుంచి 400, 500, 600, 700, 800, 850 దాకా పెంచిర్రు. అయినా కట్టుకుంటూ డ్రైవర్లు అందరూ. కానీ 850 నుంచి 1050 చేశారు. ఆ 1050 చేసినప్పుడు అందరు డ్రైవర్లు ఏమన్నారంటే, ముందే మాకు బిజినెస్ తక్కువ ఉంది, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, కాంపిటీషన్ పెరిగిపోయింది, 850 నుంచి కట్టడమే కష్టం ఉందంటే మళ్ళీ 1050 చేసారు. ఇన్ని డబ్బులు మేము కట్టలేము, మాకు 850 చేస్తేనే బండ్లు నడతాం, లేకుంటే లేదని అందరు డ్రైవర్లు స్ట్రైక్ మొదలుపెట్టారు. 600 వెహికల్స్ ఎక్కడ అక్కడ ఆగిపోయినాయి, రోడ్ మీద బండి వెళ్ళేది లేదు. ఏదైనా బండి ఇలాంటి కలర్ కనిపిస్తే డ్రైవర్లు అద్దాలు వల్ల కొడుతారు. అలాంటి పరిస్థితి. అందరు డ్రైవర్లు బండి ఇంటికాడ పెట్టాలి, ట్యాంక్ బండి మీద పోయి కూర్చోవాలి. 45 రోజులు గడిచింది అట్లా. హఫీస్పేట్లో ఉన్న నెల రెంట్ కట్టాలి, పిల్లల ఖర్చులు ఉంటాయి, ఇంట్లో ఖర్చులు ఉంటాయి. నెల గడిచిపోయింది, 45 రోజులు అయింది. ఈ స్ట్రైక్ ఎప్పుడు అయిపోతుందో కూడా అర్థమవుతలేదు. ఇక అప్పుడు నేను ఏం చేసిన అంటే, మా పెళ్లిలో పెట్టిన కొంచెం బంగారం ఉంటే అది కూదబెట్టి ఈ కారు కొనుక్కున్నాం సొంతంగా లోన్లో. కొనుక్కొని నాకు తెలిసిన కస్టమర్స్కి నేను సర్వీస్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. నాతో పాటు మా ఫ్రెండ్స్ గిట్ట కొన్ని వెహికల్స్ కొన్నారు. దాంట్లో తంగల్పల్లి శ్రీనివాస్ సార్ గిట్ట వీళ్ళు గిట్ట వెహికల్స్ కొని, ఈ కొన్న వెహికల్స్ మళ్ళీ ఏమో ఒక తను అటాచ్ పెట్టాలి డాట్ క్యాబ్లో. వాళ్ళు 7,500 కట్టాలి. నేనేం చేసిన, నాకున్న కస్టమర్లతో నేను నడిపించుకుంటున్న టైంలో ఒక హోటల్ కాడికి పోయి కస్టమర్ దించినప్పుడు ఆ రిసెప్షన్లో ఒక వ్యక్తి వచ్చి నాకు క్యాబ్ బుక్ అవసరం ఉన్నప్పుడు నువ్వు వస్తావని అడిగాడు. సరే వస్తా అని చెప్పిన. అట్లా బుకింగ్ తీసుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, నాకు ఎట్లనో బుకింగ్స్ ఎక్కువ కావాలి కాబట్టి ఆయనకి ఏం చెప్పిన అంటే, నీకు ఎప్పుడు బుకింగ్ వచ్చినా నాకు చెప్పు, నీకు 100 రూపాయలు కమిషన్ ఇస్తా అని చెప్పినాను. మేము ఎయిర్పోర్ట్కి 600 తీసుకుంటాము, కానీ ఒక పేపర్ మీద ఒక లామినేషన్ చేపించి ఫ్రెండ్లీ క్యాబ్స్ అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి 600 తీసుకుంటే అందులో 700 వేసినాం. అట్లా 100 రూపాయలు పెంచి వేసి ఆ హోటల్ ఆయనకి ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు బుకింగ్ ఇచ్చినా ఎక్స్ట్రా తీసుకున్న 100 రూపాయలు ఆయనకి ఇచ్చేది. అది అట్లా పెరుగుతూ ఒకరి ద్వారా ఒకరు 90 హోటల్స్కి వెళ్ళిపోయింది. 90 హోటల్స్ నుంచి బిజినెస్ రావడము. మా ఫ్రెండ్స్ వెహికల్స్, ఆ వెహికల్స్ అన్నీ ఒక కాల్ సెంటర్ వేసిన, చిన్న ఆఫీస్ తీసుకొని 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్లో పనిచేస్తారు. 40 వెహికల్స్ నడుస్తున్నాయి. నెలకి 80,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే స్టేజ్కి వెళ్ళిపోయినాం. మంచిగా నడుస్తుంది కదా, నెలకి డబ్బులు వస్తున్నాయి అన్న ఆశతో 72 గజాల ఇల్లు కొన్న హఫీస్పేట్లో. సో ఇవి హోటల్స్ గచ్చిబౌలిలో సితారా గ్రాండ్, రాయల్ గ్రాండ్. సో ఇది ఫ్రెండ్లీ క్యాబ్స్ 2011లో నేను స్టార్ట్ చేసిన. 2012లో ఫస్ట్ ఇయర్ది సెరమనీ చేసినప్పుడు ఫోటోలు, కాల్ సెంటర్లో పనిచేసే అమ్మాయిలు, వెనక డ్రైవర్లు, అక్కడ మా వైఫ్, మా పిల్లలు. రైట్. సో మంచిగా నడుస్తుంది, డబ్బులు వస్తున్నాయి కదా అని ఒక 72 గజాల ఇల్లు హఫీస్పేట్లో నోటరీది తీసుకోవడం జరిగింది. పర్సనల్ లోన్ తీసుకొని 25,000 ఈఎంఐ పెట్టుకున్నాం. 4 సంవత్సరాలు అయిపోతుంది అని చెప్పేసి. కానీ మంచిగా నడుస్తున్న టైంలో హైదరాబాద్లో కరోనా ఎట్లయితే వచ్చిందో చెప్పకుండా అట్లనే ఓలా క్యాబ్ దిగింది. ఈ ఓలా క్యాబ్ వచ్చేసరికి
నా దగ్గర ఎవరైతే 40 వెహికల్స్ తీసుకొని నా దగ్గర నడుపుతున్నారో ఈ 40 వెహికల్ తీసుకొని డైరెక్ట్ అందరూ ఓలా దగ్గరికి వెళ్ళిపోయారు, అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయని. అప్పుడు నా దగ్గర 90 హోటల్స్ నుంచి బిజినెస్ వస్తుంది కానీ వెహికల్స్ లేవు. ఉల్టా హోటల్స్ నుంచి ప్రెజర్ పెరుగుతుంది, నువ్వు వెహికల్స్ పంపిస్తున్నావు మా కమిషన్ వేస్ట్ అవుతుందని. అప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉండే, అన్నీ బంద్ చేసి ఏంటన్నా డ్రైవర్గా పని చేసుకోవాలి లేదా కార్లు కొనుక్కోవాలి. డ్రైవర్గా పని చేయడానికి నేను రెడీ ఉన్నాం కానీ ఆ వచ్చే జీతం ఈఎంఐకి సరిపోవు. 2వ ఆప్షన్ వెహికల్స్ కొనుక్కోవాలి. నాకు ఒక తెలిసిన కస్టమర్ ఉండే రవీందర్ రెడ్డి అని, ఆయన తను మాట్లాడి 24 లక్షలు అయిన తను అప్పు తీసుకొని నెలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టుకుంటా 10 వెహికల్స్ కొన్నా ఆయన దగ్గర. ఆ పైసలతో 2.5-3 లక్షలు డౌన్ పేమెంట్ చేసి ఒక్కొక్క వెహికల్ 10 వెహికల్స్ కొన్నా. అన్న కొన్ని ఓన్ ప్లేట్ తీసుకున్నా, కొన్ని ఎల్లో ప్లేట్ తీసుకున్నా. ఎందుకంటే ఓన్ ప్లేట్ ఎందుకు తీసుకున్నా అంటే ముంబై, మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళినప్పుడు ట్యాక్సీ కట్టే పని తప్పుతుందని చెప్పేసి అట్లా తీసుకున్నా. మళ్ళీ 1 ఇయర్ వరకు మంచిగా నడిచింది. కానీ 1 ఇయర్ తర్వాత ఓలా క్యాబ్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం కంప్లీట్గా 50% డిస్కౌంట్ ఇచ్చారు కస్టమర్స్కి. ఆ 50% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు నాకు ఇప్పటిదాకా ఏవైతే బుకింగ్స్ వచ్చేటియో బుకింగ్స్ అన్నీ ఆగిపోయినాయి. 700 మేము తీసుకుంటే 350, 300 బయట ఇస్తే కస్టమర్స్ వస్తారా? రారు. సో అప్పుడు ఏమైంది, 3 నెలల వరకు చూస్తున్న బిజినెస్ తగ్గిపోయింది. ప్రతి నెల ఈ తెచ్చిన 24,000కి 24 లక్షలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. కాల్ సెంటర్లో పనిచేసే అమ్మాయిల జీతాలు ఇవ్వాలి. ఈ 10 వెహికల్స్ మీద పనిచేసే డ్రైవర్ల జీతాలు ఇవ్వాలి, వాటి ఈఎంఐ కట్టాలి. మళ్ళీ నా ఖర్చు 3 నెలల్లో ఎట్లయినా బిజినెస్ నిలబెడదామని ట్రై చేసినా కానీ మళ్ళీ ఉల్టా 2,70,000 అప్పు చేయాల్సి వచ్చింది. అది ఇది కంప్లీట్గా పెరిగిపోయింది అప్పు. సరే ఇప్పుడు ఏం చేయాలి, బిజినెస్ అయితే నడుస్తలేదు. పెళ్ళికి పెట్టిన బంగారం ఉండే అది కూదబెట్టేసిన మొత్తం ఖతం అయిపోయింది. సో 72 గజాల నుండి అదిగి అమ్మేసినాము. తర్వాత వచ్చేసి కార్లు 2 కార్లు అమ్ముతాం. కొనేటప్పుడు ఒక కారు 2.5 నుంచి 3 లక్షలు డౌన్ పేమెంట్ చేసినాము. కానీ అమ్మేటప్పుడు అవే డబ్బులు వస్తాయా? 30,000, 40,000 అమ్మాల్సి వచ్చింది ఒక్కొక్క కారు. కంటిన్యూ ఫైనాన్స్లో సెకండ్ హ్యాండ్ అయిపోయింది. అట్లా 2 వెహికల్స్ అమ్మాలి, ఈ మంత్ ఈఎంఐ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. 2 వెహికల్స్ అమ్మాలి, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి. చూస్తూ చూస్తూ కార్లు పోయినాయి, బంగారం పోయింది, ఇల్లు పోయింది, మొత్తం కథం. ప్రతి నెల 70,000 అంటే నెలకి ₹1,00,000 సంపాదించే స్టేజ్ నుండి నెల తిరిగేసరికి 70,000 ఉల్టా కట్టే పరిస్థితికి వచ్చేసినాం. అది తెలియకుండానే ఎట్లా అయిందంటే, ఇప్పుడు మనం బురదలో దిగబడ్డాం అనుకోండి, ఈ కాలు లేపితే ఏమవుతుంది, ఈ కాలు ఇది లేపితే ఏమవుతుంది, ఒక్కసారి అప్ అయింది అనుకోండి, ఆయన తెచ్చి ఈయన కట్టాలి, ఈయనకు తెచ్చి ఆయనకు కట్టాలి, ఆయన తెచ్చి ఈయన కట్టాలి, ఇవ్వకుంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అది పాపం పెరిగినట్టు పెరుగుతూనే ఉంటుంది. దగ్గర 59 లక్షలు అయింది అప్పు. ఇంకా అప్పు అయితే ఫైనల్గా 59 లక్షలు అయింది. పరిస్థితి ఎట్లుంది ఇక చూడండి. వచ్చే ఇన్కమ్ బంద్ అయిపోయింది. ఒక చిట్టి ఉండే 20-25 వేల చిట్టి ఒక మెడికల్ షాప్ అయితే కడుతుంటే ఆ చిట్టి లేపుకుని ఉంటే, అయితే ప్రతి నెల నేను ఆ చిట్టి డబ్బులు టైంకి కడుతుంటే, ఆయన 2 రోజుల ముందు కడితే ఆయన డబ్బులు ఈయనకి పోయినప్పుడు కూషో సలీం అని చెప్పి ఛాయ్ తెప్పిస్తుండే. 2 నెలలు కట్టకపోయేసరికి ఉల్టా అయిపోయింది పరిస్థితి. ఒకరోజు సాయంత్రం మా పెద్ద బొమ్మడి దగ్గర చిన్న దావత్ ఉంటే మా భార్య 2 పిల్లలు తీసుకొని వాళ్ళు దావత్కు పోయారు. 10-10:30 టైంలో ఆ మెడికల్ షాప్ అయినా ఫోన్ చేసి, డబ్బులు 2 నెలల సంగతి కట్టలేవు, నీకు మర్యాద ఉండదు, రేపు పొద్దున వస్తాను, ఈ సంగతి ఏదో చెప్తాను. ఏ గల్లీలో అయితే 10 మంది డ్రైవర్లు కార్లు తిరిగే గల్లీలా చిట్టీలో ఆయన వచ్చి గల్లో కడితే మంచిగా ఉంటుందా? నాకు అర్థమైపోయింది, అన్ని దర్వాజాలు బంద్ అయిపోయినాయి. నాకు అర్థం పరిస్థితి ఘోరంగా అయిపోయింది. అప్పు పెరుగుతూనే ఉంది, తినడానికి డబ్బులు లేవు. మా భార్యకి ఏమో తెలియదు, ఆమెకు చెప్పలేదు. ఇక ఆ రోజు రాత్రి డిసైడ్ అయినాం, ఏమైనా కానీ ఈరోజుగా సూసైడ్ చేసుకోవాల్సింది. మంచం మీద వండుకున్న, ఫ్యాన్ తిరుగుతుంది, నాకు ఆలోచనలు వస్తున్నాయి. ఇక లేవాలి, ఇట్లా కౌంట్ చేసుకుంటా, మనసుని కౌంట్ చేసుకుంటున్నా. ఇక కానీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు డబ్బులు అడుగుతారు కదా. మా బాబు అడుగుతుండే, పప్ప 5 రూపాయలు దిక్కేజామని. ఆ టైంలో మా బాబు ఫేస్ గుర్తుకొచ్చింది. ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే 2 నిమిషాల్లో ప్రాణం పోతుంది. కానీ ఆ తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంటి? డబ్బులు ఉంటేనే, బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి, అవునా కాదా? డబ్బులు లేకపోతే మామగాడు, బావగాడు, బొమ్మడిగాడు, తమ్ముడుగాడు, అన్నగాడు, అవునా కాదా? మళ్ళీ ఆలోచించి నేనేమన్నా చేసుకుంటున్నా, పిల్లల పరిస్థితి అడుక్కునే పరిస్థితి అయితే అని చెప్పేసి ఆ రోజు డిసిషన్ మళ్ళీ వెనక్కి తీసుకున్నా. తర్వాత నేను ఎప్పుడు ప్రేయర్ చేసినా కానీ నేను భగవంతుని ఒకటే కోరుకునేవాడిని, నాకు ఇన్ని లక్షలు కావాలి, ప్లాట్లు కావాలని ఎప్పుడు అడగలేదు. నా నీ పరేషానికి బయట ఏం చెప్పి కోరుకుంటాడు. జబీ भी नमाज को जाता था तो यही दुआ करता था, तो ये परेशानी में से నాకు దూర్ कर दीजिए. సో ఎప్పుడే కానీ భగవంతుడు కాళ్ళకు గజ్జలు కట్టుకొని, నెత్తి కిరీటం పెట్టుకొని, ప్లాట్లు బంగారం తీసుకొని రాడండి, ఒక వ్యక్తి రూపంలో పంపిస్తాడు. ఒక వ్యక్తి రూపంలో పంపిస్తాడు. ఇక్కడికి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిండో
మీకు భగవంతుడు డైరెక్ట్ లాగా ఆయన రూపంలో పంపించిండు. అదేవిధంగా నన్ను అరుణ కుమారి రూపంలో పంపించారు మా అప్లై. 10 సంవత్సరాలు వాళ్ళ అన్న చనిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత ఆమె నాకు కాల్ చేసి, సలీం ఎక్కడున్నావు, చాలా రోజులు అయింది, పెళ్ళి అయిందంటే కదా, పిల్లలు తీసుకొని ఒకసారి మా ఇంటికి రా, సంగారెడ్డిలో ఉంటా, నీకు ఒక బిజినెస్ గిట్ట చెప్తా అన్నది. బిజినెస్ అంటే నా మైండ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది, నా మైండ్ పని చేస్తలేదు. బిజినెస్ అంటే డబ్బులు కావాలి. కానీ సంగారెడ్డి దగ్గర ఒక రాయకోడ్ విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక డిన్నర్కి వెళ్ళేటప్పుడు మేడంని కలుద్దామని చెప్పి వెళ్ళిన తర్వాత నేను మా వైఫ్ కలిసిన తర్వాత ఆమె చాయ్ ఇచ్చిన తర్వాత సో ఆమె ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసింది. కానీ నేనేం చేసినా ఇక్కడికి నేను వింటున్నా, ఇక్కడికి వదిలేస్తున్నా. ఏమన్నా కానీ జాయిన్ కావద్దని ఉంది మనసులో. కానీ ఆమె ఫ్రీ జాయినింగ్ అన్నది. ఆధార్ కార్డు ఇస్తే అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పని చేసినా వాళ్ళ చేతులతో అన్నం పెడితే తిన్న వ్యక్తిని. సరే కాదని లేక ఫ్రీ జాయినింగ్ ఆధార్ కార్డు ఇస్తే అయిపోతుంది అని చెప్పి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆమె ముందర ప్రోడక్ట్ తీసుకోమన్నది. జేబులో డబ్బులు లేవు, 360 రూపాయలు ఒక నీమ్ సోప్, ఒక నైట్ క్రీమ్ తీసుకున్నా మోమాటానికి. తీసుకొని ఇంటికి పోయిన తర్వాత వాడినాము. సబ్బు నేను వాడిన బాగా అనిపించింది, నైట్ క్రీమ్ మా వైఫ్ వాడింది మంచిగా అనిపించింది. సో బాగున్న తర్వాత ఈ ప్రోడక్ట్ బాగున్నాయి అని చెప్పి నేను ఫోన్ చేసి చెప్తే మళ్ళీ ఏమంటుంది ఆమె, బిజినెస్ చేయమంటుంది అని చెప్పి సప్పుందా కూకున్నా, ఏం చెప్పలే. కానీ నిజంగా నా టైం బాగుండి ఫాలో అప్ అంటారు కదా, ఫాలో అప్. సో 2 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేసి, సలీం మేము టోలీ షోకి వెళ్తున్నాం, మీ ఇంటి ముందర నుండే కుల్కర్ణి సార్ మా అప్లైన్ డైమండ్ డైరెక్టర్, మేము ఇంటికి వస్తాము అంటే వద్దంటామా? నా పని బాట ఏం లేదు, ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నా ట్రావెల్స్ ఆఫీస్లో, మొత్తం ఎండ్ అయిపోయింది. సో ఇంటికి వచ్చిన తర్వాత మన కుల్కర్ణి సార్ ప్లాన్ చెప్పిన తర్వాత ఒక విషయం నేను గమనించిన. ముందేంది ఇది చెయ్యొద్దు అని చెప్పి విన్నా, కానీ ఇది తెలుసుకుందామని చెప్పి విన్నప్పుడు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే దీంట్లో మనం ఎవరితోని డబ్బులు కట్టించేది లేదు, మనం కట్టేది లేదు, మనం మునిగేది లేదు, ఎవరిని ముంచేది లేదు. ప్రోడక్ట్ ఈడైనా కొనాల్సిందే, బయట కిరాణా షాప్లో అయినా కొనాల్సిందే. సరే అని చెప్పి సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళిన, ప్రోడక్ట్ కొనుక్కున్నా, తెచ్చిన, అన్ని వాడిన తర్వాత సూపర్ ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్ని. ప్రోడక్ట్ వాడినాక మీ అప్లై ఎడికి రమ్మంటారు, మళ్ళా వదులుతారా? మీటింగ్కి రండి అంటారు. సో అప్పుడు మనకి ఏ మీటింగ్లో తెలియదు. మీటింగ్ అంటే ఏం గుర్తుకొస్తుంది? ఎలక్షన్లో అప్పుడు ఏమి ఇస్తారు? కాయ ఇస్తారు, బిర్యానీ పొట్లం ఇస్తారు, పొద్దుకి 500 చేతిలో పెడతారు. మీటింగ్ అంటే గట్టని ఏ మీటింగ్ ఉంటుందో అని చెప్పి ఏదో పోయిన ఆగం ఆడ 15 మంది కూర్చున్నారు ఆ మీటింగ్లో. కొంచెం వాల్యూమ్ విజిల్ వస్తుంది, కొంచెం వాల్యూమ్ తక్కువ చేయండి. 15 మంది కూర్చున్నారు ఆ మీటింగ్లో. ఆ 15 మందిలో ఒక వ్యక్తి ఉన్నాడు, షబ్బీర్ సార్ అని చెప్పేసి, బానూర్ పక్కన కర్దనూరులో స్కూల్ హెడ్ మాస్టర్, ఆయన గవర్నమెంట్ హెడ్ మాస్టర్. వాళ్ళ మేడం తహసీల్దార్, కలెక్టర్ ఆఫీస్ సంగారెడ్డిలో. వాళ్ళిద్దరిని చూసినాక అనిపించింది, ఇంత గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ బిజినెస్లో చేస్తున్నారంటే ఇంకొంచెం హోప్ పెరిగింది. సరే అది అయిపోయింది. మీ అప్లై మిమ్మల్ని ఏమంటారంటే ప్రతిసారి మీటింగ్కి వస్తే మళ్ళీ రమ్మనరా? ఈ మొన్ననే పోతుంది వారంగానే మళ్ళీ రమ్మంటారు. ఎందుకు రమ్మంటారు ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఫస్ట్ సంగారెడ్డికి పోయినా కొంచెం ధైర్యం వచ్చింది, సరే చేస్తురు కదా అని. తర్వాత మళ్ళీ మేడం అన్నది, బషీర్బాగ్లో అవంతి నగర్ ఉంది, మన ఇందర్వీర్ సార్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ అవుతుంది పొమ్మంటే ఆ లొకేషన్ తీసుకొని సార్ వాళ్ళ ఇంటికి పోయినాం. ఆడికి పోయినాక సార్ వాళ్ళ బిల్డింగ్ చూసిన తర్వాత నిజంగా నేను ఫస్ట్ టైం నా జీవితంలో అలాంటి బిల్డింగ్లోకి పోయినా. దానికంటే మంచి బిల్డింగ్లు ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడు 1 రూమ్ 2 రూములే చూసినాం. వాళ్ళ ఇంటికి పోయినా లోపల ఇంత దొడ్డు సోఫాలు, రాజమహారాజు ఉంటాయి కదా, ఇంత పెద్ద సోఫాలు, ఆ తర్వాత పడదలు, ఒక్కొక్క కిటికీకి 3 పడదలు, ఒకటే కిటికీ, ఒకటి దొడ్డు పడద, ఒకటి జాలి ఉన్నది, ఇంకోటి ఉన్నది. ఆ పడదలు, ఆ ఇంటీరియర్, అవి అన్నీ చూసిన తర్వాత సార్ ప్లాన్ చెప్తుండు, కానీ నేను మొత్తం ఇట్లనే చూస్తున్నాను. ఆ సోఫా మీద కూర్చున్నా, నేను కాలు ఇట్లా కూర్చున్నా కొనాలిచ్చి అంటే. సార్ అంటాడు అప్నాయి కరే అచ్చా బయట అంటుండు, నాకు ధైర్యం సరిపోతలేదు. కానీ బయటకు వచ్చినాక ఒకటి అనిపించింది, ఇంత కరోడ్పతి ఉండి గిట ఈ బిజినెస్ చేస్తుండంటే మనం గిట చేయొచ్చని ఇంకొంచెం హోప్ కలిగింది. తర్వాత ఇంకొక మీటింగ్కి రమ్మన్నారు, 2వ తారీఖు ఛాంపియన్ జరుగుతుంది సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్లో అంటే మళ్ళీ ఆడిపోయినాం. ఆడిపోతే ఒక లీడర్ పేరు సర్వోచితం రెడ్డి అని ఉండే. ఆయన ఏం చెప్తుందంటే, ఈ బిజినెస్లోకి రాకముందు నేను పాల ప్యాకెట్కి డబ్బులు లేకుండే నా దగ్గర, కానీ ఈరోజు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా అని చెప్పాను. అప్పుడు ఇంకొంచెం హోప్ పెరిగింది. ఈ 3 మీటింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళా చూడమని ఢిల్లీలో గోక్రాన్ వచ్చింది. మళ్ళీ అప్లైన్లు అందరూ ఒకటే పాట, జూములు లేనప్పుడు చలో గోక్రాన్ ఒకటే పాట. సరే ఊకే గోక్రాన్ అంటారు. సరే ఎంత అవుతుంది అంటే 10,000.
అమ్మ అనుకున్న వీళ్ళు పెట్టుబడి లేదు 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 అనుకుంటా 10,000కి దాడి తెచ్చిర్రు. అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుందా అనిపించదా? ఆడ లేదన్నారు కానీ ఈడ మాత్రం మంచిగా వసూలు చేస్తారు అనిపించింది. కానీ పోయేదైతే లేదు, డబ్బులు లేవు. కానీ అందరు పోవాలి పోతే తొందరగా గ్రోత్ వస్తుంది, తొందరగా నాలెడ్జ్ పెంచుకొని తొందరగా 1,00,000 సంపాదించవచ్చు అంటారు. పోవాలనిపిస్తుంది, డబ్బులు లేవు. అప్పుడు ఏం చేసిన అంటే నా వెహికల్స్ ఎవరికైతే కంటిన్యూ ఫైనాన్స్లో అమ్మినో వాళ్ళు ఈఎంఐకి 2 రోజుల ముందు నా అకౌంట్లో డబ్బులు వేస్తారు. 2 రోజుల తర్వాత ఈఎంఐ కట్ అయిపోతుంది. అప్పటిదాకా నేను ఈఎంఐ చెక్ బౌన్స్ కావద్దు, సివిల్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఈఎంఐలో రాత్రి డబ్బులు తక్కువ కష్టాలు పడైనా కానీ పైసలు చెక్ బౌన్స్ కానివ్వాలి అప్పటిదాకా. కానీ ఆ రోజు అనిపించింది నా జీవితమే బౌన్స్ అయిపోతుంది, చెక్ బౌన్స్ అయితే ఏముంది. ఆ అన్నకైనా పైసలు తీసుకున్నా ఇక ఢిల్లీకి పోయినాం. మొత్తానికైతే పోయేటప్పుడు ఎట్లా పోయినా అంటే ఎక్సైట్మెంట్ అని పోలే, ఇక సాగిపోతాం ఇక తప్పది, ఇక లాస్ట్ ముఖం చూద్దామన్నాడు అట్లనే పోయినా. కానీ ఆడికి పోయినాక ఆ మీటింగ్ చూసినాక నాకు ఒక విషయం అర్థమైంది. అక్కడ కలెక్టర్ ప్రజెంట్ ఈ మంత్లో మన కేకే సింగ్ కలెక్టర్ ఉన్నాడు, జార్ఖండ్ కలెక్టర్. ఈ మంత్లో రిటైర్మెంట్ ఉంది సార్ది. ఆ కలెక్టర్ని చూసిన స్టేజ్ మీద కాళ్ళు నడవనికి రాని వాళ్ళు లక్షల్లో తీసుకుంటారు, నల్లగా ఉన్న వాళ్ళు లక్షల్లో తీసుకుంటారు, పొట్టిగా ఉన్న వాళ్ళు లక్షల్లో తీసుకుంటారు, మాట్లాడడానికి రాని వాళ్ళు లక్షల్లో తీసుకుంటారు. నాకు అన్ని బాగున్నాయి, మీకేం అవసరం గిట్ట ఉంది. బాగా ఆకలిగా ఉన్న పిల్లికి ఎలుక దొరికితే ఎట్లా పట్టుకుంటుంది? ఇడుస్తానా? సేమ్ అట్లనే పట్టుకున్న బిజినెస్ని. ఆడదాకా పోయినా ఆడికి వచ్చేటప్పుడు ఇక మీరు గాలిలో ఏరోప్లేన్ పోతుంది కదా, స్పీడ్గా పోతుందా? ఇంకోటి రాకెట్ గిట్ట పోతుంది. ఏరోప్లేన్ స్పీడ్గా పోతుందా, రాకెట్ స్పీడ్గా పోతుందా? ఎందుకు? రాకెట్కి కింద మంట ఉంటుంది. ఆడికి పోయినాక ఆ మంట నాకు అంటుకుంది. ఇక నేను ట్రైన్లో వస్తున్న దక్షిణ ఎక్స్ప్రెస్ అది ఊగుకుంటా 2.5 రోజులు వచ్చింది. ఎప్పుడు వస్తుంది హైదరాబాద్. ఆ ట్రైన్ ముందో గిట్ట చెప్పుకుంటూనే వస్తున్నాం ఎక్సైట్మెంట్లో. ఎవరిని చూస్తారు టీటీ వచ్చి టికెట్ చూపించమంటే నేను ఆయనకు నా చెప్పడానికి ముందుకు పోతున్నాను. ఎన్ని రోజులు ఈ టికెట్లు పట్టుకొని తిరుగుతావు సార్ అని చెప్పేసి అట్లా అయిపోయింది. ఇక నేను ఇట్లా అయిపోయింది. ఇక ఆడికి పోయినాక ఇక ఏం లేదు, 6 నెలల 1,00,000 కొట్టి చూపిస్తా. ఇక డిసైడ్ అయిపోయినా. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రాణమైన ఇవన్నీకి రెడీ ఉన్న ఫ్రెండ్ ఒక ఆయన, బామ్మడిది ఒక ఆయన, దోస్తు ఒక ఆయన, మెకానిక్ తౌఫీక్. ఇక 6 మందిని సెలెక్ట్ చేసుకున్నా. ఆడ ఢిల్లీ దగ్గర రౌండ్ అయిపోయినా. ఇంటికి పోవాలి, ఆధార్ కార్డు తీసుకోవాలి, 3 నెలల 6 మందిని డైరెక్టర్ చేయాలి, మనం క్రౌన్ 1,00,000గా అయిపోయింది అని చెప్పి వచ్చేసినాయిగా. వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ చేసిన మా ఫ్రెండ్, ఎక్కడున్న పీపీటీ అది ఎక్కడికి వెళ్ళిపోయింది, కొంచెం కిందికి రండి సార్. ఇది గోకరాన్లో ఉన్నాం, గోకరాన్కి బయలుదేరినాం. గౌతమ్ బాలి సార్ వచ్చా, నేను ఇక్కడ పోయి అక్కడ మర్చిపోయినా. గౌతమ్ బాలి సార్ కంపెనీ ఫౌండరు. ఫోటో ఇవ్వకుంటే ఇట్లా ఒక్కొక్కటి సెల్ఫీ తీసుకున్నాను నేను ఆడ ఢిల్లీలో. మనం కొత్త ఫస్ట్ టైం పోయినాం. సరిగ్గా బారింగ్ సార్తో ఫస్ట్ టైమే జూమ్ ఫోటో తీసుకున్నా. ఇంకొకసారి కిందికి రండి సార్. ఎస్పీ బారింగ్ సార్ 2017 చూడండి, ఫోటోలతో పెట్టిన మైపల్ ఎమరాల్డ్ హోటల్ అది ఢిల్లీలో. కొంచెం కిందికి రండి, పైన ఏముంది ఇది ఇంద్రబీర్ సార్. అది 2017 వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం మీటింగ్ పోయినా. ఇగో నేను చెప్పినట్టు అక్కడ చూసిరా ఇంటీరియర్, ఆయన లైట్లు, కలరు. ఇక్కడ ఇంకా మొత్తం లేదు ఫోటో. అది అప్పుడు తీసుకున్న ఫోటో, గూగుల్ 2017 గూగుల్లో తీసిన డేట్ ఇది, నేను రాయలేదు. సో ఓకే, నెక్స్ట్. సో అక్కడికి పోయిన తర్వాత వచ్చిన తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన. ఎందుకంటే శ్రీనివాస్ సార్, నేను తంగేలపల్లి శ్రీనివాస్ సార్ నేను ఎంత క్లోజ్ అంటే, మా ఇంట్లో మా భార్యకు చెప్పని విషయాలు ఆయనకు చెప్తా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భార్యకు తెలియని విషయాలు నాకు చెప్తాడు. అంటే క్లోజు. ఒక్క ప్లేట్లో అన్నం తిన్నాం. రాత్రి 12 గంటలకు కాకాడ యాక్సిడెంట్ అయిన వచ్చినంటే నిద్రకెళ్ళి వస్తారు. అంత క్లోజ్ అనమాట. నేను రాగానే నాకు ఇప్పటికిట గుర్తు, మా ఇంటికాడ మూలకు బాత్రూమ్ కాడ నిలబడి ఫోన్ తీసి ఇట్లా నిలబడి, కాకా ఢిల్లీ పోయి వచ్చిన, సూపర్ బిజినెస్ ఉంది, ఆధార్ కార్డు పంపి 3,000 సామాన్ కొంటే చాలు, ₹1,00,000 వస్తాయన్న. ఇక పంపించింది అనుకున్న. అవతలకి ఏమన్నాడు, ఏమైంది, ఎవరు చెప్పురు, ఇవన్నీ ఇట్లాంటి కంపెనీలు వచ్చినాయి, మా ఊర్లో గౌల్దొడ్డిలా డబ్బులు కట్టించిర్రు, మోసమైంది, కంపెనీ బంద్ అయిపోయింది, ఒక్కొక్కరు వచ్చి పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఈపులు అలగొడుతురు అన్నాడు. గాలంతా దెబ్బకి దిగిపోయింది, ఢిల్లీ గాలి మొత్తం దిగిపోయింది. కడుపులో నొప్పి అయితే ఎవరి దగ్గర పోతాం? ఇప్పుడు వాస్తవానికి అప్లైన్ దగ్గర పోతాం, డాక్టర్ దగ్గర పోతాం. కానీ ఇక్కడ అప్లైన్ సార్ ఫోన్ చేసిన, సార్ ఇట్లాంటి కోయి బాత్ నెయ్యి చరణ్ సార్ ఐసీ పోతా మీటింగ్ కో అన్నాడు. కొంచెం ధైర్యం వచ్చింది. సరే కాక నీ పని తర్వాత చూసుకుంటా అనుకుంది. ఇక
ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరు ఫోన్ చేసిన, ఎవరికి, మెకానిక్ తౌఫిక్ అని చెప్పి ఉంటాడు. నా 10 వెహికల్స్ సర్వీసింగ్ పంపిస్తే ఆయన ఏం వేస్తాడో తెలియదు, రాసి పంపిస్తే ఫోన్పేలో డబ్బులు పంపిస్తుంటే అంత నెలకి 40-50 వేల బిజినెస్ ఇస్తే నా గురించి 3,000 ప్రోడక్ట్ కొనడా, కొనడా అంత క్లోజ్ ఉన్న వ్యక్తి. వీళ్ళకు ప్లాన్ చెప్తే బేకార్ ఉంది, మీటింగే పట్టుకోపోతాను. చక్కగా ఈయన తౌఫిక్కి చెప్పిన, కొండాపూర్లో ఉంటారు, కొండాపూర్లో. तौफीक भाई हमको शाम को मीटिंग जाना है, నువ్వు టైం తీసి పెట్టుకో, నేను వస్తున్నా, నా కార్లో ఎక్కించుకొని పోతా. సెల్లీరో కారు ఒకటి మిగిలించుకుంటే నా దగ్గర 10 కార్లలో ఒక చిన్న కారు మిగిలింది. ఆయనకు ఓకే అన్నాడు, ఎందుకంటే నేను కస్టమర్ని కదా, పోదామన్నాడు. రంజాన్ నెల నేను ఒక పొద్దు ఆయన ఒక పొద్దును పోయినా, కూర్చుని పెట్టుకున్నా, ఇందర్వీర్ సార్ ఇంటికి పోయినా. ఇక నేను పోయేటప్పటి నుంచి ఆయన చూస్తున్నాను, నా డియూసిడి పోయినా కూర్చున్నా, సార్ ప్లాన్ చెప్తున్నాడు, నేనే చూస్తున్నా, నవ్వుతుండా లేదా, ఎక్సైట్మెంట్ అవుతుందా లేదా. విన్నాడు, చూసిండు, బయటకు వచ్చిండు, కూర్చున్నాం. ఎక్సైట్మెంట్, ఎప్పుడెప్పుడు ఆధార్ కార్డు అడగాలని. ఇంటికి పోతున్నాం, ఒక పొద్దుచ్చే టైం అయింది. గచ్చిపోలి ఇది హోటల్ ఉండాడా, అది తిన్నాం మేము, ఏమంటారు హరీష్ తిన్నాం. తిన్న తర్వాత పైసలు నేనే కట్టినాను, నా డ్యూసిడి డబ్బులు అడుగుతామని చెప్పేసి పోయి అది దించినాక ఠీకే తౌఫీక్ భాయ్ నికాలో ఆధార్ కార్డు అనగానే ఆయన ఒకటే అన్నాడు, సలీం భాయ్ తుమారేకు 1 लाख ఆనే కే బాద్ మేము కడతాం, నీ 1 లక్ష రాని అన్నాడు. గుండెలు పెద్ద గుండ్ర ఎత్తినట్టు అయిపోయింది. పొద్దుసారి ఆశ పెట్టుకొని నీ ఏంటో తిరిగితే నువ్వు ఇంత మాట అంటే అనిపించింది. ఏం చేయాలి మళ్ళీ, ఇక సరే ఇక సాప్లైన్ అడితే గట్లనే అయితే నువ్వు చేసుకుంటా పో, నువ్వు మీటింగ్కి రా అంటున్నారు. ఇక సప్పున్ దాకా ఏం చేసిన, కింద మీద పడ్డ, 2 సంవత్సరాలు కష్టపడ్డ, 1 లక్ష రూపాయలు వచ్చినాయి. 1,11,000 చెక్కు పడంగానే ఎవరు గుర్తుకొస్తారు ఫస్ట్? తౌఫీకే గుర్తుకొచ్చిండు. పొద్దున్న లేచిన ఛాయ్లో పైన బిస్కెట్ వేసుకొని తిన్నా, ముఖం కడుక్కున్న, పోయి 2 వీలర్ తీసుకొని దేకో వచ్చినాయి 1 లక్ష రూపాయలు, తీ ఆధార్ కార్డు అన్నా. 10 గంటలకు ఓపెన్ చేసిండు. నాకు ఇప్పటికైనా స్టైల్ గుర్తుంది, ఆ కార్లు మెకానిక్ కార్లు నిలబడితే ఇట్లా అంటాడు, ఇట్లా అని, సలీం భాయ్ నువ్వు చేయగలుగుతావు కానీ నేను చేయలేను. మళ్ళీ మీకే ఏం డైలాగ్ వేస్తానంటే, నిన్ను తీసుకోపోయి ఎడార్లు వేసినా కానీ నువ్వు నీళ్ళు తీస్తావంట. ఎట్లాంటి డైలాగులు ఉంటాయి ఇక చూడండి. ఎట్లాంటి ఈ రోజుకి ఆయన అదే నట్లు బోట్లు ఫిట్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ రోజు నా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. సో ఇక తర్వాత ఆయన కాదని డీదా కాదన్నాడు. ఇక ఇంటి ముందట ఆయన చెప్పినాం, ఆయనకు సబ్బు గిట ఫ్రీ ఇచ్చిన, నేను సబ్బు చూసి వచ్చిన, ఈయన గిట వస్తాడు. ఆయన వారం రోజుల తర్వాత ఎట్లా తీసుకున్న డబ్బు సబ్బు అట్లనే తెచ్చి ఇచ్చిండు. మళ్ళీ మేము తీసుకోమని, మేము వాడము, ఇవి మాకు నచ్చాయని చెప్పేసి. ఆయనగా ఈయనగా ఆఖరికి ఒక్కడు మిగిలింటిగా బొమ్మడు. బాగా చెప్పిన, ఏ ఆఫీస్లో బాగా సొంత బాగా దూరంగా అవుతాడు. ఆయనకు చెప్పిన, ట్రావెల్స్ ఆఫీస్ ఆయన ఇంట్లోనే ఉన్నది, నెలకు 6,000 కిరాయి కడుతున్నా, 3,000 సామాన్ కొనడా, తీసుకొచ్చిన కూర్చుని పెట్టిన, సబ్బు డెమో చేసిన, ఫ్లెక్సార్ డెమో చేసిన, ప్లాన్ చెప్పిన. వెనకనే ముందట సెటర్ వెనకెళ్ళు ఇట్లా చేయి కట్టుకోండు, 9 రావని ఇంటికి దొరకపోయిండు. ఏం చేస్తాడు అనుకోండి, అల్మార్ ఓపెన్ చేసి కింద ఉంటాయి, కిందికే 2-3 కిట్లు తీసాడు. నేను ఈ కంపెనీ చేసిన, ఈ కంపెనీ చేసిన, ఇన్ని చేసిన అన్నాడు. ఎంటక చూపించాను నెత్తిలికి, ఏం చేయాలి, కిట్లు కూడా చూపించింది, జాయిన్ అయ్యింది నిజంగానే పైసలు కట్టి. ఈయనగా మిగిలింది ఒక్కడికి బామ్మది. ఇక బామ్మర్దికి ఇక డాగేసిన, ఆటో నడిపిస్తాడు, ట్రాలీ ఆటో. రమ్మని చెప్పిన, ఇంటికి రా అన్నాడు. వచ్చిండు. మా వైఫ్ ఇక తమ్ముడు వస్తుండే. ఇక వచ్చిన తర్వాత మంచం మీద కూర్చుని నేను డ్రీమ్ రాసి పెట్టిన, ఈ డ్రీమ్ కార్డు ఉంది. ఇంకా నేను ఢిల్లీకి పోయి వచ్చినాక ఒకటి సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఎవరిది ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతారు. 10 కోర్స్ స్టెప్స్లో అక్కడ చెప్పడం జరిగింది. ఇంటికి రాగానే నాకు అర్థమైంది. ఇక నాకు మొత్తంగా పిక్చర్లు అయిపోయినా, ఢిల్లీ పోయినాక వచ్చిన స్టేషనరీకి పోయినా, ఆ కలర్ పేపర్లు వస్తాయి కదా చార్ట్లు, తీసుకొచ్చి నాకు ముక్కలు కట్ చేసి ఈ స్కెచ్లు తెచ్చుకున్నా. ఇక గీతలు కొట్టిన, డిజైన్లు కొట్టిన. ఇక నేను రాస్తున్న 2 కోట్ల ఇల్లు, 1 కోటి రూపాయల కారు, నెలకి 2 లక్షల ఇన్కమ్, మా వైఫ్కు బంగారం, మా బాబుకి మా పిల్లలకి మంచి స్కూల్లో చదువు. ఇక నేను రాస్తున్నా, మా వైఫ్ ఆ మూల కూర్చొని ఆలోచిస్తుంది, ఏమైపోయి ఆయనకు బీడే ఢిల్లీకి పోయి వచ్చింది, కోట్లు అంటున్నాడు. ఉన్నదే 1 రూము, గట్టిగా వానబడితే మూల గురుస్తున్నది. ఈయన కోట్లు అని రాస్తున్నాడు. ఏమనలేదు, ఏమనంటే కోపంలో కొడితే తిడితే ఏమంటలేదు. లోపల ఏం ఆలోచిస్తుందో ముఖం మీద చేసుకుంది. మొత్తానికి అయితే తీసుకుపోయి గోడ మీద ముందట అంటేసిన. భార్య సార్ ఏం చెప్పిండు, లేవంగానే కనిపించాలి డ్రీమ్.
ఫ్రిడ్జ్ కాడికి పోతే డ్రీమ్ కనిపించాలి, అల్మారీ కాడికి పోతే డ్రీమ్ కనిపించాలంటే 3-4 రాష్ట్రీగా లేవంగానే కనిపించినట్టు గోడ మీద పెట్టినా సరే అని చెప్పి డైరెక్ట్ అల్మారీ కాడికి వచ్చిన. ఇట్లా వచ్చి నిలబడ్డది. నీకు దండం పెడితే దానికి పెట్టకు, ఇంట్లో డోర్లోకి ఎంటర్ కాగానే ఇదే కనిపిస్తుంది. మా దోస్తులు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇది చూసి ఎక్కిరిస్తారు, నవ్వుతారు కోట్లు అంటే నేను ఒకటే చెప్పిన, వాళ్ళు రావాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు నవ్వాలి, మనకు గుచ్చుకోవాలి, మనం వాళ్ళ గురించి అంటే బిజినెస్ చేయాలి. అటు ఇటు ఒప్పించిన మా ఇంట్లోకి ఎవరు వచ్చినా ఫస్ట్ వాళ్ళ ముఖం డీల్ ముఖం చూస్తానంటే చూసిర్రా లేదా. కానీ ఇప్పుడు కొంతమంది ఎట్లున్నారు తెలుసా, అప్లై చెప్తే డ్రీమ్ రాసి పెడతారు, ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే తీసి చుట్ట చూసి పెడతారు, వాళ్ళు చూస్తే ఎడిచకపోతుంది అని చెప్పేసి. అట్లా చేస్తే బిజినెస్లో గ్రో అవుతామా? సో అట్లా రాసి పెట్టిన డ్రీమ్ ఆడ ఇక చూడండి క్లిస్టర్ క్లియర్గా డ్రీమ్ రాసి పెట్టినాం. మొత్తానికి బొమ్మరికి పిలిచిన, వచ్చిండు, కూర్చున్నాడు, మంచం మీద ప్లాన్ చెప్పిన, ఇక డెమో చూపించిన, ఫ్లెక్స్ అండ్ డెమో అన్ని చూపించిన తర్వాత మా తమ్ముడు వచ్చి గుడ్లు తేపోయినది మా వైఫ్, నేను గుడ్లు దానికి పోయినా కిరాణా షాప్కి. మా బొమ్మడితో చూసిండు గోడల మీద, మా పాప సుహాన గింతుండే తుమారే పప్ప పాగలుగా అన్నాడు. కోట్లు చూస్తే ఏమనిపిస్తుంది ఎవరికైనా కానీ. నా ముందట అన్నాడు, తర్వాత చెప్తుంది మా బిడ్డకి ఇట్లా అన్నాడు మామ అని. పోయినాక జాయిన్ కావాలి, 6 నెలలకు జాయిన్ అయ్యాడు. బల్మీకి అడిగితే 1000 రూపాయల ప్రోడక్టే కొన్నాడు. సరే కొన్నాడు కదా, డెప్త్ డ్రైవ్ చేయాలి. వాళ్ళ ఇంటికి పోయినా ప్లాన్ చేయనికే, నడువు మీ ఇంటికి ప్లాన్ పెట్టు, ఇంటి పక్కన నేను పిలువు, నేను ప్లాన్ చెప్తా అని చెప్పి ఆ ఇంటికి పోయేటకల్లా మా మామ ముళ్ళుగట్టే తీసుకొని పడుస్తా చూసిరా. మేము 10 రూపాయల సబ్బు వాడతాము, ఇంటికి 35 రూపాయల సబ్బు ఇప్పించినవు, ఆయనతో కోటర్ వేస్తాడు, ఆ పడద గీస్తాడు, 2500 సామాన్ ఇప్పించిన బల్మికి. ఇంకెందుకు ఖరాబ్ చేస్తున్నావు ఈ జీవితం, నువ్వేమో చేస్తావు అనుకుంటే నువ్వు సబ్బులు పట్టుకొని మళ్ళీ ఉంటాయి, ఇన్ని ఖరాబ్ చేస్తున్నావు, ముళ్ళు గట్ట తీసుకొని వచ్చినట్టే. ఇక నాకు ఒకటే అనిపించింది, ఇట్లయితే కాదని చెప్పేసి ఆ రోజు ఆయనకు ఒకటే చెప్పిన, బారీ సార్ మీటింగ్ ఉంది ఫస్ట్ టైం హైదరాబాద్లో ఒక మీటింగ్ ఉంది, ఎందుకంటే ఢిల్లీలో బారీ సార్ని నేను చూసినాను. ఆ మీటింగ్కి నువ్వు కంపల్సరీ రా, ఒకవేళ వచ్చినావంటే నేను నీ అల్లుడిని, నువ్వు నా మామ, నువ్వు వస్తలేవంటే ఈ రోజు నుంచి నీ ఇంటితో బంద్ అని చెప్పేసిన. ఆ రోజు మీటింగ్కి వచ్చిండు ఆయన. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే, ఈయన మీటింగ్ ఏడుంటుందో చెప్పు, మళ్ళీ వస్తా అంటాడు. మళ్ళీ ఆయన గురించి సార్ గురించి ఢిల్లీ దాకా వచ్చింది మా మామ. అప్పటిదాకా వద్దురా అని తిట్టిన మా బొమ్మడిని చేసుకోరా అని తిట్టడం స్టార్ట్ చేసిండు. ఇంకోటి ఆయన లిస్ట్ గిట్ ఇచ్చిండు, ఏ అగ్రి అంటారు పలానా ఏడో జైరాబాద్ దగ్గర రాయకోడు జంగి అని ఉంటుంది, అజ్ముద్దీన్ ఉంటాడు, ఆయన దగ్గర వండిరా అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించాడు. ఆయన దగ్గర పోయి చెప్తే ఇలా ఆయన 89,000 ఇన్కమ్ తీసుకుంటుండే అజ్ముద్దీన్, కారు తీసుకున్నాడు. రైట్. సో డబ్బుల ఛాలెంజెస్ అయితే చాలా వచ్చింది, దాని నుంచి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే వచ్చే ఇన్కమ్ జీరం అయిపోయి నెలకు 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి, మళ్ళీ ఇంటి ఖర్చులు ఒక్క చాలా పాయింట్స్ ఉన్నాయి. డబ్బులు అయ్యి ఒక్కటి చెప్తా నేను, ఇంతకుముందు సార్ గుర్తు చేసాను కాబట్టి. బీదర్కి మీటింగ్కి వెళ్ళినాము, కుల్కర్ణి సార్ నేను. ఫస్ట్ ఫ్లోర్లో మీటింగ్ జరుగుతుంది, కింది ఫ్లోర్లో హోటల్ ఉంది. పొద్దున ఇంట్లో బయలుదేరినాం, తిని పొద్దున 3-4-5 గంటలకి మీటింగ్ చేసుకుంటే సాయంత్రం మీటింగ్ పోయినాం. జేబులో 10 రూపాయలు ఉన్నాయి, కాలు గట్టులు వణుకుతున్నాయి ఆకలితో. మీద మీటింగ్ జరుగుతుంది, కింద పోయి చాలా పార్లేజీ బిస్కెట్ తిని ఏమైనా ఛాయ్ తాగొద్దామని చెప్పి నేను కిందికి పోతుంటే నా వెనకాల ఒక ఆయన గోవింద్ ముక్తి అని చెప్పి నా వెనక వస్తుంది, ఏడిపోతున్నా సార్ అని. నాతోనే 10 రూపాయలు, బిజినెస్ డౌన్లైన్ అడగొద్దు, అప్లైన్ అడగొద్దు. ఆయన చెప్పిన మీ అబ్బి ఆతం బయట అని చెప్పేసి కిందికి పోయి ఆ పార్లేజీ బిస్కెట్ తిని కడుపు నిండా నీళ్ళు తాగి వచ్చినాం. అట్లాంటి పరిస్థితుల్లో ఉండి బిజినెస్ చేసినాం. సో ఈరోజు చాలా మంది ఏమంటారంటే, నీకు తెలియదు సార్ నాతో పీవీలు చేయడానికి డబ్బులే లేవు, నెల రోజు మన ఇంట్లో సెల్ఫ్ పీవీ కొనడానికి డబ్బులు లేవంటారు. మరి పన్ను తోముతున్నాం కదా, రోజు పేస్ట్ అయితే వాడుతున్నాం కదా. ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ 100% మనం చేంజ్ చేస్తే 160-200 పీవీ అవుతుంది, అవునా కాదా? సో దాని గురించి కొందరు 30 పీవీ తీసుకుంటారు, ఒక్క పీవీ తక్కువ కానియరు. కొందరు 40 తీసుకుంటారు, ఎందుకంటే క్వాలిఫైకి 40 చాలని చెప్పేసి. కానీ అట్లా చేయకండి, ఇది బిజినెస్ లాగా ఆలోచిస్తేనే పెద్ద బిజినెస్ చేయగలుగుతాం. రైట్. సో అప్పుడు మీటింగ్లకు వెళ్ళే వాళ్ళము. ఏ మీటింగ్ చెప్పినా కదా, మీటింగ్ ఒక పవర్. ఏ మీటింగ్ చెప్పినా, ఒక దసరా పండుగ వస్తే ఎట్లా ప్రమోట్ చేస్తామో, రంజాన్ వస్తే ఎట్లా మేము తయారవుతాం అట్లా తయారవుతాం. గోక్రాన్కి ఎఫ్ఆర్యూకి ఏ ప్లాన్కి పోయిన ఇట్లా మీటింగ్లో ప్రోడక్ట్ తీసుకొని పోయేటోళ్ళము. సో చరణ్ సార్ మా ఇంటికి ట్రావెల్స్ ఆఫీస్ అని చెప్పినా కదా, ఆ ఫోటో ఇటు వచ్చింది. ఇది ట్రావెల్స్ టేబుల్, ఇది ప్రింటర్, ఇది ల్యాప్టాప్,
అది అక్కడ బుక్స్ హోటల్ సంబంధించినవి, అదే ట్రావెల్స్ ఆఫీస్లో ప్లాన్ చెప్తుంది సార్ వచ్చేసి. నెక్స్ట్ తర్వాత బొగ్గుకుంటలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీటింగ్ ఇది. మేము ఫస్ట్ ఎవరికైనా ప్లాన్ చెప్పిన తర్వాత ఏం చేస్తాము, ఒక హోమ్ మీటింగ్ పెడతాం. హోమ్ మీటింగ్ పెట్టిన తర్వాత సండే మీటింగ్ అంటే ఇలాంటి మీటింగ్ పిలుస్తాం. ప్లస్ ఇది బొగ్గుకుంట మీటింగ్. దాని తర్వాత పెద్ద ఈడిఎస్ హల్లాబోల్ గోకురం లాంటి మీటింగ్లకి ప్రమోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా మేము మ్యాసివ్గా మీటింగ్లకు ప్రమోట్ చేసేవాళ్ళం. అప్పుడు ఎఫ్ఆర్ ఢిల్లీ అంటే ట్రైన్ ఢిల్లీకి వెళ్ళాలి, సూట్ కేసులు చదువుకొని తీసుకొని ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు, టికెట్లు బుక్ చేయాలి. ట్రైన్ టికెట్ బుకింగ్ అయిపోయింది, టికెట్ నాకు దొరికిందని కన్ఫర్మ్ అయ్యి లాస్ట్ మూమెంట్లో ఎవరైనా వచ్చారు అనుకోండి, ఆయన టికెట్ కన్ఫర్మ్ కాదు, కానీ ఆయన రానికి రెడీ ఉన్నాడు. ఆయన టికెట్ బుక్ చేయించి నా సీట్ ఆయనకి ఇచ్చి నేను కింద అనుకుంటున్నాను కింద అట్లా పోయితున్నాం. కానీ ఈరోజు హైదరాబాద్లో మీటింగ్లు అవుతున్నాయి మన గురించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తంగల్పల్లి శ్రీనివాస్ సార్ ఫస్ట్ టైం బండి మీద దొరకపోయినా. నేను గోకురం చూసి వచ్చినా కదా ఎప్పారికి పట్టుకుపోయినా. పోయేటప్పుడు అక్కడ సప్న మేడం కూర్చుంది, తంగల్పల్లి శ్రీనివాస్ సార్ కూర్చురు, అక్కడ సవిత వీళ్ళు కూర్చురు, రైట్. సో ఈరోజు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది తెలుసు. ఇక్కడ మేము ప్రతి ఒక్క మీటింగ్కి అటెండ్ అయ్యే వాళ్ళం, కంపెనీ మీటింగ్లు మన మీటింగ్ ఇక్కడ కనిపిస్తారు కదా, అశోక్ సార్ ఉన్నాడు, ఇక్కడ నేను, పవన్ సార్, అక్కడ దాసు సార్, అక్కడ సింహాచారి, ఇక్కడ ప్రసాద్ సార్, ఇక గోవింద్ ముక్త గిరణే, రైట్. నెక్స్ట్ శ్రీనివాస్ సార్కి ఫస్ట్ టైం ఫోన్లో చెప్తే ఏమన్నాడు, పీపుల్ వలగొడుతున్నారు అన్నాడు. 6 నెలల తర్వాత నాకు ఫోన్ చేసిండు, ఏం చేయాలి కాక రోజు 1000 రూపాయలు బండి మేరు క్యాబ్ 1000 రూపాయలు కట్టాలి కదా, ఆయన మేరు క్యాబే నడిపిస్తున్నాడు, రోజు 1000 రూపాయలు కట్టాలి. 4 రోజుల సంది ఒక బుకింగ్ ఇవ్వలేడు, ఇంట్లో కూర్చొని 4000 కట్టాల్సి వచ్చింది, డైలీ ఫైనాన్స్ తీసుకొని కట్టాలి, పరిస్థితి ఘోరంగా ఉంది అన్నాడు. అనగా నేను చెప్పినా నాకు 30,000 వస్తున్నాయి, నువ్వు చెప్తాను మాట ఇంటలేమంటే అవును అట్లెట్లా వస్తున్నాయి అన్నాడు. అప్పుడు ఇంటికి పోయినా, నేను వస్తున్నా ఇంటి చుట్టూ 4 బిలువు అని చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టి బాడీ పాలిష్ డెమో చేస్తుంటే వాసన చూస్తున్నాడు. ఇట్లా ఆడ సప్న మేడం కూర్చుంది, వాళ్ళ ఇంటి పక్కన ఉన్నోళ్ళు చూసారు కదా. ఈరోజు 5 కోట్ల ఇల్లు కడుతున్నాడు, రైట్. ఫస్ట్ టైం హోమ్ మీటింగ్ వచ్చినప్పుడు వచ్చిన ఫోటో ఇది. ఈరోజు గుర్తుపట్టరు, సెలబ్రిటీ అయిపోయాడు, రైట్. సో మేము ఇట్లా 2 వీలర్ల మీద తిరిగి ప్లాన్ చేసే వాళ్ళము. ఈ ఫోటో గిట్ట ఎందుకు తీసుకున్నది ఎవరైనా 2 వీలర్ మీద పోయేటప్పుడు కాలం తీసుకుంటారు ఎవరైనా. నేను ఒకరోజు డిసిడి అయిన తర్వాత నేను ఇట్లా చేసిన చూపిద్దామని తీసుకున్నా ఆ రోజు ఫోటో. ఇక్కడ సార్ కనిపిస్తుంది కదా, ఎవరు దాస్ సార్ గిట్ట మీకు అనుకోవచ్చు పెద్ద లీడర్, రాగానే వచ్చేసినారు. ఆయన వచ్చినప్పుడు ఒక్క వ్యక్తి వచ్చాడు, కానీ జిల్లాలు కూడా ఫస్ట్ టైం మీటింగ్ పెడుతున్నా సార్ మీరు రండి అంటే నేను పోయినా. నన్ను గుర్తుపడతారు ఇక్కడ, ఇట్లా గుర్తుపడతారు ఎందుకని ఇక్కడ తక్కువ నేనే, ఇది ప్రూఫ్. అది ఆడ పూర్ణ మేడం కూర్చుర్రు, ఇక్కడ దాస్ సార్ ప్లాన్ చెప్తుండు, నేను ఒక్కరిని పిలిచిన ఆయన 2 వచ్చిండు, అంతే 3. తంగల్పల్లి శ్రీనివాస్ సార్ గిట్ట వచ్చిండు, ఆయన బయట ఉన్నాడు. సో ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. దాస్ సార్ అయినా ఆ రోజు వచ్చి ఒక్క హోమ్ మీటింగ్తో బిజినెస్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయింది. ఎస్ ఆర్ నో, రైట్. ఇట్లా మేము ఏడిపోయినా ప్లాన్ చెప్తుంటేమి, రైట్. నెక్స్ట్ మ్యాసివ్గా ప్రోడక్ట్ తీసుకొని పోయి ప్లాన్లు చేసేవాళ్ళం. ఇది ఇంకొక ఫోటో, ఇది మీకు రోడ్డు మీద అనుకున్నట్టు కనిపిస్తుంది కదా. నేను మహారాష్ట్ర పిట్లం దాటినాక మహారాష్ట్ర దగ్గర ఆనేగావ్ అని చెప్పి ఒక ఊరు ఉండే, ఆడ ప్లాన్ చెప్పడానికి పోయినాం. ఒక డౌన్ లైన్ తీసుకొని ప్లాన్లు ఎక్కువ ఉండే, చీకటి అయిపోయింది. ఉందామంటే హోటళ్ళు లేవు, జేబులో పైసలు లేవు, కానీ తెల్లారి మళ్ళీ ప్లాన్లు ఉన్నాయి. ఏ కస్టమర్ దగ్గర అయితే ప్లాన్ చెప్పినామో ఆయనకే చెప్పినాము, ఒక మెత్త ఒక దుప్పటి నాయన మీ ఇంటి మీద వండుకుంటామంటే ఈ ఇంటికి మెట్లు గిట్ట లేవు. ఆ గోడ చూసి ఎట్లుందో సర్కస్లో ఎక్కినట్టు ఈ గోడ మీదకి నెక్కి ఇక ఈ స్టాప్ మీద వండుకున్నాం. ఇది పొద్దున తీసుకున్న ఫోటో. నేను రాత్రి ఎట్లుందంటే పుచ్చుకున్న బొల్లినమంటే షెడ్లోనే పడతాం. పొద్దున్న లేచి ఆ రోజు తీసుకున్నా. ఒకరోజు నేను డియూసీడీ అయినాక ఇది నేను చూపిస్తా అని చెప్పేసి. మీకు 100% నమ్మకం ఉంటేనే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం. 99% ఉండి 1% డౌట్ ఉన్న బిజినెస్లో సక్సెస్ కావడం కష్టం అవుతుంది. ఈరోజు డిసైడ్ కండి, వచ్చే 2 నుంచి 5 సంవత్సరాల్లో నేను డియూసీడీ అవుతాను, నా చెక్ 5 లక్షలు ఉంటుంది, నా ఇంటి ముందర బెంచ్ ఉంటుంది అని మీరు డిసైడ్ అయితే ఖచ్చితంగా అది అవుతుంది, రైట్. సో ఆ విధంగా చూడండి, అశోక్ సార్ వాళ్ళు స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాకు అగ్రి మీటింగ్లో పిలుస్తుంటే పోతుంటే మీకు గజ్వేల్లో అప్పుడు, రైట్. సో ఇదే గజ్వేల్లో మేము స్టార్టింగ్లో చేసినప్పుడు ఫోటోలు అనమాట. నెక్స్ట్ సో అదే గజ్వేల్లో మెగా సీఈఓ అని చెప్పి మీటింగ్ పెట్టి కుల్కర్ణి సార్ని గెస్ట్ స్పీకర్గా పిలుచుకోకపోతే
25 తలకాయలు ఉన్నాయి అంతే ఆడ. కానీ అదే గజ్వేల్లో వింటలేరు అని చెప్పి చేసుకుంటా పోతే నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ చేస్తే గజ్వేల్లో హాళ్ళు సరిపోవు. ప్రయాణం ఎక్కడ ఆపొద్దు, చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, రైట్? సో నెక్స్ట్ ఇక లాస్ట్ దగ్గరకు వచ్చినాం, నెక్స్ట్ ట్రైనింగ్కి వెళ్దాం మనము. సో ఉండదు కింద కొంచెం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే, ఏం చేయాలి సార్ బిజినెస్ చాలా చేయగానే నాకు ఆ బాధ వచ్చింది, ఈ బాధ వచ్చింది, అన్న వద్దన్నాడు, తమ్ముడు వద్దన్నాడు, తమ్ముడు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, అవునా కాదా? ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీకు క్రౌన్ అయ్యే అర్హత ఉందా లేదా భగవంతుడు మిమ్మల్ని చెక్ చేస్తున్నాడు. ఏదన్నా పని చేసినప్పుడు కొన్ని పరీక్షలు పెడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను తాండూరు దగ్గర దోమ విలేజ్ ఉంది, అక్కడ ప్లాన్ చెప్పడానికి పోయినా ఎక్కువ డౌన్ లైన్ తీసుకొని పోయిన తర్వాత చౌరస్తా కాడ గణపతిని కూర్చోబెట్టి అది ఉంటుంది కదా, మండపం ఉంటుంది, ఓపెన్ ఉంది, అండ కూర్చొని ప్లాన్ చెప్పమన్నాడు. నేను చెప్తున్నాను, ఇద్దరు వచ్చి బైక్ మీద ప్లాన్ అంతా అయిపోయింది. వెస్టీజ్ కార్ బుక్ చూపిస్తున్నది, దాంట్లో పెద్ద పెద్ద కార్లు. ఇద్దరు బైక్ మీద వచ్చి ఇట్లా నిలబడి అడిగి ఏంది అన్నాడు. ఇక మొత్తం ప్లాన్ ఏడే చెప్తామని కార్లో అని చూసిన తర్వాత చక్కగా 100కి డైల్ చేసిండు. సార్ 6 నెలల కింద వచ్చి గిట్లనే డబ్బులు కట్టించి మోసం చేసిపోయారు, ఆ దొంగలు మళ్ళీ వచ్చారు సార్ ఊర్లకు. 100కి డైల్ చేసి 3-4 సార్లు ఫోన్ చేసి మొత్తానికి పోలీసు వాళ్ళని పిలిచిండి, మమ్మల్ని పట్టించింది. ఇక పోలీసు వాళ్ళు తీసుకోపోయినాక మర్యాద మాట్లాడతారా? ఎవడరా మీరు, ఎడికైనా వచ్చిర్రా మీరు, ఐడి కార్డు ఏదరా అది ఆయనగా స్టార్ట్ చేసి లోపల కూర్చోబెట్టి మా పక్కకున్న దోస్తు దొరుకుతున్నాడు, దొరకపోతే ఎడికని మాకని ఊకేనన్ను వస్తాను. నేను ఒకటే చెప్పిన, నువ్వేం టెన్షన్ తీసుకోకని. అప్పుడు కొత్త ఇన్నోవాలు ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి. ఆ ఎస్ఐ లేడు, పూజ చేసుకుని పోయిండు. అక్కడ 4 కానిస్టేబుల్ మమ్మల్ని అరుచుకుంటారు. ఇక నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, సార్ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే నన్ను లోపలేయండి అని చెప్పేసి 4గురిని చుట్టూ కూర్చోబెట్టి ప్లాన్ చెప్పి ఫ్లెక్సైల్ డెమో చూపించిన. 4 జాయిన్ అయిపోయారు. 4 జాయిన్ అయ్యారు. ఇదే పోలీస్ స్టేషన్ గోడ, ఇది గ్రౌండ్, ఇది కారు, అది కంపౌండ్ వాళ్ళ అవతల రోడ్ ఉంది. ఇక పాయింట్ పోలీస్ ఆయన, ఇక్కడ పక్కన పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. అదే పోలీస్ క్వార్టర్స్లో హోమ్ మీటింగ్ గిట్ట చేసి వచ్చినాం. నెక్స్ట్ టైం పోయినప్పుడు ప్రోడక్ట్ గిట్ట ఇచ్చి వచ్చినాం. ఎందుకు చెప్తున్నా అంటే, మనం చేసే పని ఏదైతుందో నిజాయితీ ఉంది, తప్పు లేదు, భయపడే అవసరం లేదు. మీరు ధైర్యంగా చేసుకుంటా పోండి. ఆ రోజు అయ్యో నన్ను పోలీస్ స్టేషన్ లేచిరని నేను వచ్చి ఇంటికాడ అనుకున్నట్టు ఈరోజు ఉంటుంటేనా నేను? సో కాబట్టి చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకూడదు, చేసుకుంటా ఉండే అంతే. పరీక్ష పెడుతుంది అంతే, ఏదో ఒక చిన్న పాపం ఉండక పోతుంది, దీంతో దొరికిపోతుంది అనుకొని ముందుకు వెళ్ళిపోవాలి. సో మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పిన కదా, ఒక రూమ్ అని గీములకు గురుస్తుండే, ఇక ఇదే మంచం ఉండే. సో ఏ మీటింగ్కి పోయినా బుక్కులు తీసుకొని పోయి రాసుకున్న తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ దాని పేపర్ మీద రాసేది. ఈరోజు మేము ప్లాన్కి యూజ్ చేసేది, డిసీజ్ది, అగ్రి అన్ని పాంప్లెంట్ నేను కుల్కర్ణి సార్, చరణ్ సార్ వాళ్ళు కూర్చొని తయారు చేసినాయి ఈరోజు ఏవైతే మనం వాడుతున్నాం. సో ఈ విధంగా మనం నేర్పించుకుంటూ వెళ్ళిపోయినాం. నెక్స్ట్ ప్లీజ్. సో సార్ ట్రైనింగ్ గిట్ట దీంట్లోనే కంప్లీట్ చేసేద్దామా? అయినా సార్ కంటిన్యూ ట్రైనింగ్ గిట్ట దీంట్లో ఫినిష్ చేద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది 10 కోర్స్ చెప్పలే అనమాట, మళ్ళీ ఫైనల్లో రిపీట్ చేస్తా. సో మరి ఇంత చేస్తే ఏమొచ్చింది? నేను మాదాపూర్ ఫిలిం నగర్ చెక్ పోస్ట్ వైపు వెళ్ళేటప్పుడు కార్ ట్యాక్సీ నడిపేటప్పుడు ఆ ట్రాఫిక్లో నడిపి కార్లో నొప్పిలు వేస్తుండే. షోరూమ్ ముందట బెంచ్ కార్లు ఉంటుండే, పెద్ద షాపింగ్ మాల్ కాడ డ్రైవర్లు నిలబడుతుండే దానికాడ దుమ్ము పడకుండా. అలా చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఏం అదృష్టం అయినది. ఆ బెంచ్ కార్ మీద డ్రైవర్గా దొరికితే జీవితం ధన్యమైపోతుంది, తిరుగుడు తక్కువ, జీతం డబుల్ ఉంటుంది. అట్లా ఆలోచిస్తుంటుంది. కానీ అలాంటిది అదే బెంచ్ కార్ ఇక్కడ నుంచి తీసుకున్న ఆల్మోస్ట్ 75 లక్షలు బయట ఉంది 786 రైట్. బెంచ్ కార్ అని అనుకుంటారు, కానీ నేను చెప్తున్నా కదా, ఏనుగు ఎంతమందికి తెలుసు? ఏనుగు తెలుసా? ఏనుగుని కొనడం ఈజీ, కానీ మేపడం. బెంచ్ కార్ తీసుకోవడం ఈజీ, 20 లక్షలు పడేయండి, మీ కార్ ఇస్తాడు, నెలకు ₹1,00,000 ఈఎంఐ వస్తుంది. దాని యొక్క మెయింటెనెన్స్ ఉంటుంది కదా, 15,000 కిలోమీటర్లు తిప్పి షోరూమ్కు తీసుకెళ్తే ₹1,18,000 బిల్లు సర్వీసింగ్కి. దాని ఒక టైరు చిన్నగా అది పంక్చర్ అయిందని చెప్పి కొత్త టైర్, అంటే అది కొంచెం రాయి కొట్టి పలిగినుండే, కొత్త టైర్ వేపిస్తే 24,500 బెంజ్ టైరు. అంతకుముందు నా హోండా ఇమేజ్కి 16,000లో 4 టైర్లు వచ్చినాయి.
కానీ ఒక ఎలుక కొరికిందని ఆ బండి నెల్లూరు పోయినప్పుడు ఎలుక కొరికితే షోరూమ్కి ఫోన్ చేస్తే చెన్నైకని ఒక పెద్ద అది కంటైనర్ తీసుకొచ్చి దాంట్లో ఎక్కించుకొని తీసుకొచ్చి ఆ వైర్ కొత్త దేశ ఇంటికి పంపిస్తే 45,000 బిల్లు. అందుకే చాలామంది బెంజ్ కార్లు డబ్బులున్న కోటీశ్వరులు బెంజ్ కార్ల జోలికి వెళ్ళరు. ఎస్ ఆర్ నో? మా ఊర్లో నేను చెప్పినా కదా, బానూర్లో అందరికంటే పేద ఫ్యామిలీ మాది ఉండే. ఆడ 100 ఎకరాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఎవరికైనా బెంచ్ లేదు. మా ఊర్లో నా దగ్గర బెంచ్ ఉంది. వెస్టీజ్ని డిసైడ్ అయితే మీ లైఫ్ ఇట్లా చేంజ్ అవుతుంది. ఒక 5 సంవత్సరాలు కమిట్మెంట్ తీసుకుంటే మీ ఇంటి ముందర ఇట్లా బెంచ్ ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా ఈ మాట నేను. రైట్. సో తర్వాత వచ్చేసి ఆ బెంచ్ పక్కన మళ్ళీ ఇంకొకటి గ్రాండ్ విటారా కార్ తీసుకున్నాం, 24 లక్షలు. ₹1,00,00,000 కార్ అని రాసిన ఉంటే కానీ ₹1,00,00,000 అయినా కాలేవా? ఇక్కడితో ఆగేది లేదు, ఇంకా ముందటి తీసుకునేది ఉంది. అమ్ముకున్న బంగారం మళ్ళీ కొన్నాము. ఎంత కొన్నైతే చెప్పాను, పరిస్థితి బాగాలేదు, రేట్లు పెరుగుతున్నాయి. అవసరం ఉన్నంత కొన్నా, మా వైఫ్ వద్దన్నంత కొన్నా. రైట్. ఇక ఒకప్పుడు 15,000-16,000 ఫోన్లు వాడుతుంటే మీ సామ్సంగ్ ఫోన్లు. కానీ ఈరోజు నాది 2 యాపిల్ ఫోన్లు, మా బాబుకు యాపిల్ ఫోన్, మా పాపకి యాపిల్ ఫోన్, మా వైఫ్కు యాపిల్ ఫోన్. నా దగ్గర ట్యాబ్ యాపిల్దే, మా ఇంట్లో ల్యాప్టాప్ యాపిల్దే, మా పాపకు ట్యాబ్ యాప్. అంటే మొత్తం చూడండి, ఒకప్పుడు 15,000 ఫోన్తో సాటిస్ఫాక్షన్ అయ్యేది. ఈరోజు జీవితం ఎక్కడి నుంచి ఎక్కడ మారింది. రైట్. నెక్స్ట్ అంతా యాపిల్ ఫ్యామిలీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది హైదరాబాద్లో పెద్ద హోటల్ తాజ్ కృష్ణ హోటల్. ఈ తాజ్ కృష్ణ హోటల్కి మేరీకాలో నడిపేటప్పుడు బుకింగ్ పడితే కస్టమర్ దిగేటప్పుడు ఉరికితో పోయి వచ్చి డోర్ తీస్తుంటుంది. తీసిన తర్వాత వాళ్ళు లోపలికి పోతారు. ఎప్పుడన్నా ఫోనో పర్సో మర్చిపోతే హోటల్కి పోయినాక తీసుకొని లోపలికి ఇవ్వాలి కదా. ఆ గేట్ కాడ ఇట్లా టోపీ పెట్టుకొని మీసాలు పెట్టుకొని ఉంటాడు. ఇట్లా ఆయన పోకనే భయం అవుతుండే. డ్రైవర్లేం కదా, ఎప్పుడు అంత పెద్ద హోటల్ పోనేలేము. లోపల తొంగి చూద్దాం ఎట్లుంటుంది అని భయం అవుతుండే. అదే కస్టమర్ తిరిగి వస్తుంటే అద్దాలకే కనిపిస్తారు, వాళ్ళు వస్తారు ఆ తెల్లబట్టలు వేసుకున్నారు వాళ్ళే అని చెప్పి పార్కింగ్లో దోమలు కొట్టుకుంటూ కూర్చుంటుంటే వాళ్ళకి వెళ్ళి రావడంగా నువ్వు బండి కారు గురికి పోయి తీసుకొచ్చి పెట్టి వాళ్ళు వచ్చేలోపు డోర్ ఓపెన్ చేస్తుంటాం. ఎందుకంటే ఒక ₹50 ఇస్తే చాయ్ పానికి వస్తాయని. కానీ అదే హోటల్కి మేము డిన్నర్కి వెళ్ళినాము, 8,500 ఒక పూట. నెక్స్ట్ ఇది పార్కింగ్ ఏరియా. నెక్స్ట్ అదే హోటల్కి నేను మా భార్య ఇది మా పిల్లలు పోతే 8,500 అయింది. కడుపులో తినేలేను, ఉన్న డబ్బులు రొట్టెలు గవి ఇవి అంతా సప్పగా ఉంటాయి కదా, నాకే వసమైనా. ఆడికి పోయినాక హోటల్ పెద్దది, టిప్పు కూడా పెద్దనే ఉండాలి కదా. నేను 300 తీసి 100 మంది పట్టుకొని మా ఆయనకి ఇస్తే మా వైఫ్ చూసింది, ఒక వారం కూరగాయలు వస్తుండట. అంటే ఆఫీస్ పెట్టి ఉన్నప్పుడు అదే 200-300 మార్కెట్ బంద్ అయ్యే టైంకి పోయి తక్కువ రేట్లు వస్తాయని చెప్పి తెచ్చుకునేటోళ్ళం మేము. అదే 300 వారం కూరగాయలు వస్తుండే. అవన్నది క్యాజీ 300 అంటే మైండ్ సెట్ ఎడ చేంజ్ అయితే తొందరగా కాదు కదా. ఆ హోటల్కి పోయేటప్పుడు నా లోపల భయం, ఎంత పెద్ద హోటల్లో నాకు వస్తున్నాయి 5-6 లక్షలు, ఫోన్కి ప్రాబ్లం లేదు, కానీ లోపల భయం ఉంటుంది కదా. డ్రైవర్ బాగా వెళ్ళిపోయింది లోపలికి. రైట్. సో అప్పుడు అంతకుముందు ఏడికి వెళ్ళినా ఒక్కసారి గుల్బర్గ్ వెళ్ళినాం ట్రైన్లో. పోయినాక కూడా ఎండాకాలం మోషన్స్ అయిపోయినాయి, అట్లాంటి పరిస్థితి ఉంటుండే. కానీ ఇలా ఎక్కడ పోయినా ఫ్లైట్లే బుక్ చేసుకొని పోతున్నాం. ముందు ఫ్లైట్ చూస్తున్నాం ఏడుకుండా. కానీ సో చేంజ్ అయిందా కాలేదా లైఫ్? ఎంతమందికి ఇలాంటి లైఫ్ కావాలి? కొందరు చేతులు ఎత్తుతలేరు, తదాస్తు దేవతలు ఇక్కడ ఉసుక్కున్న తదాస్తు అంటే కష్టమవుతుంది. రైట్. గట్టిగా లేకుంటే కానీ. సో ఆ తర్వాత ఫారెన్ ట్రిప్ విషయం చెప్తే చూడండి, ఇప్పటికి ఒక 9-10 కంట్రీలు పోయి వచ్చిన. ఫస్ట్ థాయిలాండ్ పోయినాము, ఇది మలేషియా అనుకుంటా. ఇగో డేట్తో పాటు 2019లో మలేషియా పోయినాం. ఆ తర్వాత మొన్న స్విట్జర్లాండ్ పోయి 5.5-6 లక్షలు అయింది. వచ్చి 4 నెలలు కాలేదు, మళ్ళీ దుబాయ్ ట్రిప్ పెట్టారు. అది వచ్చి మళ్ళీ పిల్లలతో పోయినాం, మళ్ళీ 5.5 లక్షలు. అది వచ్చి అటు మార్చిలో లేదో 4 నెలలకు మళ్ళీ సింగపూర్ ట్రిప్. అది అయిందో కాలేదో మళ్ళీ నెక్స్ట్ మంత్ థాయిలాండ్ ట్రిప్. బాగుంటుందా? ఇలాంటి లైఫ్ కావాలా వద్దా? రైట్. సో ఇంకొక విషయం చెప్తా దీంట్లో, ఫస్ట్ టైం థాయిలాండ్ ట్రిప్ వెళ్ళినప్పుడు క్రూజ్ ట్రిప్కి వెళ్ళినాము. మొన్న మీరు గిట్ట క్రూజ్కి వచ్చారు కదా. ఫస్ట్ టైం థాయిలాండ్కి వెళ్ళినప్పుడు జెమినీ క్రూజ్ ఏదో ఉండే. జీవితాన్ని ఎప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కింది. మలేషియాకి పోయినాము, ఎయిర్పోర్ట్లో వాళ్ళు దిగంగానే మాకు దండలు వేసిరు, పూసల దండలు వేసిరు, బస్సులో కూర్చున్నట్టు తీసుకుపోయి ఆ క్రూజ్లోకి ఎక్కించారు. ఆ క్రూజ్ కార్డ్ నెంబర్ ఇచ్చారు. లోపల పోయినాక రూమ్ చూస్తే ఇంత దొడ్డుగుంది పర్పది.
ఇంత దొడ్డుకుంది. ఇక మొత్తానికి దాని మీద వండుకోవాలన్నా కానీ ఏడ మాసిపోతే తక్కువ తెల్లగా లేవు. చూసినా మనం కూర్చున్న కొద్దిగా అయితే దీంట్లో వండుకుంటే మరకలాడితే అన్నట్టు ఉండేది. మొత్తానికి 10:30-12 అవుతుంది. పండుకున్నాక పొద్దున్న లేచినాము. ఇక లేవగానే ఎట్లుంటుంది, ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది కదా మైండ్ సెట్. ఇట్లా ఊగుతున్నది మంచంలో ఉయ్యాలు చూసినట్టు, అది వాటర్కి ఇట్లా ఊగుతుంది కదా, అది ఇట్లా ఊగుతుంది అలలకు. ఇట్లా పొద్దున 6 అవుతుంది, మేలుకు వచ్చింది. లేచేసరికి ఇట్లా ఏంది ఎడున్న మన కళ్ళు ఓపెన్ చూసినాకల్లా పడద తీసి చూస్తే సూర్యుడు ఇట్లా బయటకు వెళ్తుండు, మొత్తం సముద్రం. ఎట్లుంటది నాకు అనిపించింది, దేవుడా నేను ఏం చేసినా సబ్బు చేంజ్ చేసి ఈ నలుగురికి చెప్పడం వల్ల ఇట్లా వచ్చిందని ముందే తెలిస్తే బొర్రి చేస్తుంటే నేను బిజినెస్ అనిపించింది. ఆడ పోయినాక ఆ క్రూస్లో పోయినాక ఆడ గౌతమ్ బాలి సార్ కడితే కింద పడి కాలు పట్టుకోవాలి అనిపించింది నాకు. ఎందుకంటే ఏం చేస్తుంటే అడుక్కొని తిరిగి బతికిన రోజులు ఉన్నాయి. అట్లాంటి మలేషియాలో వెళ్ళి క్రూజ్తో తిరుగుతున్నామంటే చేంజ్ అయిందా కాలేదా లైఫ్? ఇంకొక ఫోటో చూపిస్తుంది, పటాయా ఆల్రెడీ మీరు వచ్చి అశోక్ సార్ తెలుసు. ఈ పటాయా పోయినప్పుడు 2019 డేట్ కట్ అయినట్టుంది. మీరు ఫోటోలో చూడండి. ఈ ఫోటో మీరు ఇలా చూడకండి, వాళ్ళ గురించి తీసుకోలేదు. ఎంత పటాయా కనిపిస్తుంది కదా వాళ్ళ. వీళ్ళు ఎవరంటే మాతో పాటు షిప్ లో ఉంటారు కదా, గెస్ట్ ఏమంటారు వీళ్ళను, హోస్ట్ అంటారు. అయితే ఈ ఫోటో తీసుకున్నా. 15-16 వేల సామ్సంగ్ ఫోన్ ఉండే. ఆ ఫోటో తీసుకున్నా 2019లో ఫస్ట్ టైం పోయినప్పుడు. కానీ నెక్స్ట్ టైం పోయినప్పుడు చూడండి డిఫరెంట్. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ టైం ఇది యాపిల్ ఫోన్తో 1,86,000 ఫోన్తో తీసుకున్న ఫోటో ఇది. నెక్స్ట్ టైంకి అదే పటాయా. అప్పుడేమో ఫేస్లో టెన్షన్స్, అప్పులు, బాధలు ఉండే కొత్తలా. కానీ మొన్న పోయినప్పటికీ కంప్లీట్గా ఫ్రీడమ్ వచ్చేసింది. రైట్. నెక్స్ట్ ప్లీజ్. స్విట్జర్లాండ్ అని చెప్పిన స్విట్జర్లాండ్ వెళ్ళినాం, మొన్న దుబాయ్ వెళ్ళినాం. నెక్స్ట్ దుబాయ్. రైట్. ఒకప్పుడు లోన్ తీసుకోనికి నాకు బాగా గుర్తుంది. ఒక కార్ లోన్ తీసుకోనికి ఇంత బుక్ తీసుకొని వస్తుండే ఆయన. ఆ బుక్ మీద సంతకాలు పెట్టి సంతకమే టింకర్ అయిపోతుండే. 60-70 సంతకాలు పెడుతుంటే ఒక్క లోన్ గురించి. అట్లాంటిది ఆ సంతకం మీద ఆటోగ్రాఫ్గా మారిపోయింది. భార్య సార్ తన ఫోటో తీసుకోవాలంటే ఎట్లా ఎగబడి ఛాన్స్ దొరకకుండే. కానీ ఇలా లైఫ్ ఎక్కడ చేంజ్ అయింది అంటే భార్య సార్ గౌతమ్ బాలి సార్తో కూర్చొని తింటున్నాము, కూర్చొని ఫోటోలు దిగుతున్నాము. సో ఇలాంటి కావాలా అవుతా. రైట్. తర్వాత వచ్చేసి భార్య సార్ని టచ్ అయితే చాలా అనిపిస్తుండే. కానీ ఈరోజు ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఉంటున్నాం అందరం. సో డియూసిడి హైయెస్ట్ లెవెల్ అచీవ్ చేసినాం. నెక్స్ట్ హైయెస్ట్ ఇన్కమ్ 13 లక్షల. ఇది ఎప్పుడు 13,34,000 హైయెస్ట్ ఇన్కమ్ నాది. యావరేజ్ ఇన్కమ్ లాస్ట్ టైం వీడియో చేసినట్టు అందరూ 11,50,000 యావరేజ్ ఇన్కమ్ ఉంది. సో నెక్స్ట్ ప్లీజ్. సో ఇవన్నీ ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలంటే ఒక్క 10 పాయింట్లు ఈ దాంట్లో అన్ని కవర్ అయినాయి. ఆ 10 పాయింట్లు ఏంటంటే 10 కోర్ స్టెప్స్. ఫస్ట్ 10 కోర్ స్టెప్స్ లో ఫస్ట్ పాయింట్ ఏంది, డిఫైన్ ద డ్రీమ్. డ్రీమ్ రాసి పెట్టినామా లేదా? ఎంతమంది రాసి పెట్టడానికి రెడీ ఉన్నారు? మళ్ళా కొన్ని చేతులు వేస్తాడు, వెంటనే చూస్తున్నా. మా ఆయన ఏమనుకుంటాడో, మా తమ్ముడు ఏమనుకుంటాడో ఆలోచించకండి. అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు. మీరేమైనా చేసిండ్రు అనుకోండి, ఎప్పటికప్పుడు చేస్తుంటారు. వీళ్ళు చేయలేరు అనుకోండి, ఏం చేయడు, వేస్ట్ అంటారు. దావత్లకు పోతున్నాం అనుకోండి, అన్ని దావత్లకు పోతే ఏమంటారు, గరం తినడానికి ముందు దిగుతారు, వీళ్ళు పుణ్యానికి వచ్చింది అంటారు. పోలేమనుకోండి, డబ్బులు పెట్టేస్తారని రాలేరు అని చెప్పండి. అనేటోళ్ళు అంటూనే ఉంటారు, ఎవరి గురించి ఆలోచించకండి, జీవితం మనది. ఎస్ ఆర్ నో? తర్వాత వచ్చేసి 10 కోర్ స్టెప్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, సిడి బుక్స్ మీటింగ్స్ కవర్ అయినా కాలేవా? సీడీలు వినేవాళ్ళం, ప్రతి మీటింగ్ మిస్ చేసే వాళ్ళం కాదు, ప్రతి మీటింగ్కి మేము ప్రమోట్ చేసేది. మూడోది వచ్చేసి 100% ప్రోడక్ట్ యూస్. ఫస్ట్ డే నుంచి ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని తీసి పైన పట్టేసినాం. ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను. 100% ప్రోడక్ట్ యూస్లో పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ ఉంటే మన తన అందరి ఇంట్లో ఉంటాయి కదా. ఆ పేస్ట్ ఏదైతే ఉందో మా వైఫ్ నేను తెచ్చి వెస్టీజ్ పేస్ట్ పక్కన పెట్టినా, కోల్గేట్ తీసి చెత్త డబ్బులో పడేసిన. ఎందుకంటే సిటీలో వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా పిచ్చోని అయిపోయినా నేను. ఆ కోల్గేట్ చెత్త డబ్బులో పడేయగానే మా వైఫ్ ఏం చేసింది, పుణ్యానికి వచ్చిన పైసలని తీసి మళ్ళీ కడిగి ఆన్న పెట్టింది. నేను చెప్పిన తినేటట్టు లేదని చెప్పి దాని మూత ఓపెన్ చేసి చెత్త డబ్బులు మొత్తం మిండేసిన. ఈ వేరే ఛాన్స్ లేదు. ప్రోడక్ట్ వాడాలా లేదా?
ఆ సంతూర్ సబ్బులు మొన్న ఇల్లు కాల్ చేసి వెళ్ళేటప్పుడు 12 సబ్బులు కవర్ల మీద సజ్జ మీద దొరికినాయి. ఎందుకంటే ముందే తీసి మీద పడేసినాయి ఏమి వినదని చెప్పేసి అందకుండా. అట్లా 100% ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో నెగిటివ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయంటే తీసి పక్కన పెట్టేయండి. అవి మనకు పాలలకి అనొద్దు, అందరు మంచిగా కానీ శత్రువుని చూసినా చూడండి దాన్ని. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తే కళలు మనవి నెరవేరుతున్నాయా, మహేష్ బాబు మీద నెరవేరుతున్నాయా? మహేష్ బాబు వద్దు, ఫ్యాన్స్ ఉంటారు, మీడియేటర్స్, రైట్? సో కాబట్టి నేను చెప్పేది 100% ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేయండి. మీకు అవసరం వచ్చిన ప్రోడక్ట్, బయట ప్రోడక్ట్ ఉండొద్దు, రైట్? రెడీయా? నెక్స్ట్ ఏముంటుంది? లిస్ట్ చేయాలి. ఎవరెవరికి చెప్తున్నావు వాళ్ళందరి పేర్లు రాయండి. ఈయన చేస్తాడు, ఆయన చెయ్యాడు అని చెప్పేసి మనమే సగం లిస్ట్ ఖతం చేస్తాం. ఏమవుతుంది? అశోక్ సార్ తెలుసు ఆ పరిస్థితి, ఆయన బాధుడే. మనం ఏం చేస్తాం, ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, ఏకీం ఏం చేస్తుంది అని చెప్పి వదిలేస్తాం. ఆయన ఎవరు వచ్చి చేస్తారని క్రమం అయిపోతుంది. అయిపోయింది కదా సార్, అట్లా నాకేట అయింది. మా చుట్టాలు ఈయనేం చేస్తారని చెప్పి పక్కన పెడితే వేరేతో జాయిన్ అయిపోయారు. అప్పుడు నెత్తి కొట్టుకుంటా మీటింగ్లోకి వచ్చినాక చెప్పకపోతే కదా అని చెప్పేసి. అందరికీ చెప్పండి, ఈయనకి చెప్పకపోతే ఈయన లైఫ్ ఎట్లా, ఆయన డ్రీమ్స్ ఎట్లా నెరవేరుతాయి అని చెప్పేసి ఒక కసితో చెప్పండి. నేను చెప్పుకుంటే ఎవరు చెప్తారని చెప్పేసి, వీళ్ళు చేస్తారో చేయరో, వాళ్ళు చేస్తారో చేయరో అస్సలు ఆలోచించకండి, రైట్? సో నెక్స్ట్ కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. చెప్పిన ఫోన్లో చెప్తే శ్రీనివాస్ సార్ 6 నెలలు నన్ను ఇబ్బంది పెట్టిండు, అవునా కాదా? ఇంటికి వెళ్ళి చెప్తే ఈరోజు విఎంసీఎం అండి, ఎస్ ఆర్ నో? సో ఫోన్లలో ప్లాన్ చెప్పకండి, ఇంటికి వెళ్ళి చెప్పండి, లేదా ఇంటికి పిలుచుకొని చెప్పండి, రైట్? తర్వాత షో ద ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయండి. ఎప్పటి వరకు అయితే మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయరో అప్పటి వరకు మీ బిజినెస్ గ్రోత్ స్పీడ్ కాదు. అప్లైన్ మీద డిపెండ్ అయితే మీలాంటి టిప్ అప్లైన్కి చాలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయండి. కిందిది మీదికి, మీదిది కిందికి చెప్పినా ఫరక్ పడదు, అబద్ధం చెప్పకుండా చాలు. కొత్త ఆయనకి ఏం తెలుసు ప్లాన్కి ఇట్లుంటుంది, నువ్వు ఇది చెప్పలేమంటారా? డెమోలు చేస్తే అర్థమైపోతుంది, వాడతారు, మంచిగా అనిపిస్తే ఇట్లా మీటింగ్కి వస్తారు, మీటింగ్లో నేర్చుకుంటారు, అవునా కాదా? సో కాబట్టి ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఫాలో అప్, రైట్? ఫాలో అప్ అంటే అరుణ మేడం గురించి ఎగ్జాంపుల్ చెప్పినా కదా, నాకు చెప్పింది, సబ్ ఇచ్చింది, 2 రోజుల తర్వాత మళ్ళీ ఫాలో అప్ కాల్ చేసింది, నేను వస్తున్నాను మీ ఇంటికి అని చెప్పేసి. సో కాబట్టి ఇక్కడ ఉన్నా నేను. సో చాలా మంది ఏం చేస్తారు, జాయిన్ చేస్తారు, ఇక నాకు కాదన్నాడు అనుకోండి, నా ఈగో హట్ అయిపోతుంది, వదిలేస్తారు. నన్ను కాదన్నాడు కదా అని చెప్పి చూసుకుంటాను, వదిలేస్తారు. అట్లా చేయకండి. ప్రతి 3 నెలలకు ఒకసారి నక్షత్రాలు చేంజ్ అయితే ఆయన టైం వచ్చినప్పుడు ఆయన వస్తాడు. ఆయనతో ఉన్న రిలేషన్ అట్లనే మెయింటైన్ చేయండి, ఏదో ఒక రోజు వస్తాడు. సో కాబట్టి 100% ఫాలో అప్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గెట్ స్టార్టెడ్. మీరు ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు నా ఫోటోలో చూసి కదా ప్రొడక్ట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మీరు ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు ప్రోడక్ట్ తీసుకొని పోండి. చాలా మంది ఏం చేస్తారు, అక్కడ పోయినాక ప్రోడక్ట్ చూస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తారు, పట్టుకుంటారు, టచ్ అండ్ ఫీల్ ఉంటారు, కొన్ని ప్రోడక్ట్ తీసుకుంటారు, వాడుతారు, బిజినెస్లోకి వస్తారు. మీరు ప్రోడక్ట్ తీసుకోకుండా మీరు ఫోటోలు తీసుకొని వెళ్ళిరు అనుకోండి, ఇలా సబ్బు ఉంది, ఇలా పేస్ట్ ఉందని. ఇప్పుడు ఆడపిల్లలు మనం బట్టలు తీసుకొని పోతాం, పోయిన తర్వాత పెద్ద షాపింగ్ మాల్ ఉంది, లోపల పోయినాక బట్టలు లేవు, బట్టల ఫోటోలు ఉన్నాయి. ఇది పట్టు చీర, ఇది కంచి పట్టు చీర, ఇది అది అనగానే మనం తీసుకొని వస్తామా? ఇంకోసారి వెళ్ళం, ఎవరిని పోనీ అందంట, అవునా కాదా? ఒక 10 రకాల చీరలు వేస్తే దాంట్లో ఏదో ఒకటి మంచిగా చూసి తీసుకొని వస్తాం. అదేవిధంగా మీరు ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు ఫోటోలు చూపిస్తే బిజినెస్ కాదు, మీరు కొన్ని ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళినప్పుడే వాళ్ళు కొందరు స్పీడ్గా చేయడానికే తీసుకుంటారు, కొందరు కస్టమర్గా వాడుకునేటోళ్ళకి ఉంటారు. సో కాబట్టి కంపల్సరీ మీ ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళండి. తర్వాత వచ్చేసి కౌన్సిలింగ్ విత్ అప్లైన్. ఏ పని చేసినా ఒక్కసారి అప్లైన్తోని మీరు అడిగి చేయండి. భార్య సార్ ఏం చెప్తారంటే, మీకు తుమ్ము వచ్చినా కానీ ముక్కు పట్టుకొని అప్లైన్ అడగండి, తుమ్మన్నా వద్దా అని చెప్పేసి. నేను అప్పటిదాకా అయితే ముక్కు పట్టుకోమని చెప్పట్లేదు, కానీ కొత్త ఐడియాలు వస్తే మనకు బిజినెస్లోకి రాగానే నేను ఏం చేస్తా అంటే, ఒక దావత్ చేస్తాను, ఒక కొడుకుది మళ్ళీ బర్త్డే చేస్తాను, ఒక మేకను కోస్తాను, అందరు చుట్టాలు రాగానే అన్నం తినంగానే ప్లాన్ చెప్తా అంటారు. ఆ ఐడియాస్ హటర్ ఫ్లాప్ అయిపోతుంది. అందరు తినే మైండ్ సెట్లు వస్తారు, వినే మైండ్ సెట్లు వస్తారా? అట్లా కొత్త ఐడియాలు వస్తాయి. ఒక్కసారి అప్లైన్ అడగండి, ఎందుకంటే మీ అప్లైన్ ఇవన్నీ ఏగి ఉన్నాడు. సో కాబట్టి ఏ కొత్త ఐడియా వచ్చినా, ఇది ఏం చేస్తున్నా మీ అప్లైన్తో అడిగి చేయండి. ఎందుకంటే ఈ బిజినెస్లో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మీ తల్లిదండ్రుల తర్వాత మీరు బాగుపడాలి, మీరు ముందుకు వెళ్ళాలని కోరుకునే వ్యక్తి ఎవరంటే మీ అప్లైన్. అప్లైన్ ఎవరు అంటే ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తిని అప్లైన్ అంటారు.
ఆయన చేయి పట్టుకోండి, 2 నుంచి 5 సంవత్సరాలు నిలబడండి, మీ 3 తరాల తలరాత మారబోతుంది. సో రెడీ ఉన్నారా? రైట్. తర్వాత వచ్చేసి అకౌంటబిలిటీ. ఈ బిజినెస్ లో మాట మీద ఉండాలి, అబద్ధం అస్సలు చెప్పకూడదు. ఇది అబద్ధాలాడే బిజినెస్ కాదు. ఒక్క అబద్ధానికి 10 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి మనము మాట అంటే మాట మీద ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. ఒక టైం ఇచ్చినాం అనుకోండి, టైంకి వెళ్ళిపోవాలి. నేను 1 గంటకి ఈరోజు టైం ఇచ్చిన, కరెక్ట్ 1 గంటకి ఈడున్నా.